మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ ఉదయ కాలంలో కూడా దయచేసి పొడిగించారు స్తోత్రాలు. నిన్నటి దినము పరిచర్యలో పలు రకాలైనటువంటి బాధ్యతల్లో మేము మెటైన మీ కాపులు వ్యక్తి మీ క్షేమ అనుగ్రహించి నడిపిస్తూ వచ్చిన స్తోత్రాలు చెల్లిస్తాం. తండ్రి, సమస్తము నీ మహిమ కొరకు గురించి దేవుడిగా ఉన్నారు. స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ రీతిగా ఈ ఉదయ కాలంలో కూడా పాలించాలి. నీ బిడ్డలకు రావటం మీరు అనుగ్రహించినటువంటి అవకాశం స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ సన్నిధి మాకు అనుభవించండి. ఏదైనా స్వరం మాకు ఈ ప్రశస్త రక్తంతో కడిగి శుద్ధీకరించండి. కనబడి కనబడి చివరి శక్తులను శ్వాసం ప్రతిష్ఠించి మీ కృప కోరుకోవచ్చు. తగ్గించుకొని ప్రార్థన కొరకు తీసుకొచ్చి అలాగే ఇంకా కనెక్ట్ కావాల్సిన వేరే తీసుకురాగలిగిస్తూ ఈ దిన ప్రార్థన నీకు మహిమ ఆశీర్వాదాలు మీరు కలగ చేయవలసిందిగా నిశ్చయంగా మాకు అనుభవింపచేయము. నీకే మహిమ ఘనత మమ్మల్ని తగ్గించుకొని హెచ్చిస్తూ ఆ ప్రభువులకి రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి సమర్పిస్తున్నాను. ఒక పాటలు చేద్దాం. పాడతాం 675. పల్లవి 4వ చరణం పాడతాం. పల్లవి 4వ చరణం. నిన్ను విడువను నేను అందరు నిన్ను విడిచి. అవునండి. నిన్ను విడువను నేను అందరూ నిన్ను విడచిన నిన్ను ఎన్నడు ఎడబాయను. ఎన్నో మానవులను లెక్కించకును, మానవులను లెక్కించకును. ప్రాణుల ప్రభుకై సంపాదింప మానవులను లెక్కించకును. ప్రాణుల ప్రభుకై సంపాదింప నిన్ను కృంగజేయు ఇష్మాయేలపుడు. నిన్ను కృంగజేయు ఇష్మాయేలపుడు. కను నీ సాకులు జయము నిన్ను విడువను నేను నిన్ను విడచినను. నిన్ను ఎన్నడు ఎడబాయను.
నేను విడువను నేను. మన పితరులకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆయా దేశాలు సాదృశ్యమైనటువంటి ఆత్మల సంపాదన కొరకైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి సత్యముతో మనము ప్రార్థన చేస్తుంది. దేవుడు తన పిల్లైనటువంటి వారికి అడగక మునిపే ఆయన వాగ్దానం చేసి ఆ ప్రకారంగా తన వాగ్దానం చొప్పున వారిని ఆయన నడిపించినటువంటి దేవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ దినాన అబ్రాహాముకు దేవుడు స్వాస్థ్యముగా ఇవ్వబడినటువంటి దేశాలు మనం చదువుతూ వచ్చినాము. ఈ దినము తన కుమారుడు ఇస్సాకు విషయంలో చదువుతాం. 26వ అధ్యాయము ఆదికాండము 1వ వచనం నుంచి చదువు. అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజు అయిన అబీమెలెకు నద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములో సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాను. చాలు. మనం గమనిస్తే మన పితరులు వారు అన్యులుగా ఉండబడినటువంటి వారిని దేవుడు తన పిలుపు చేత పిలిచి అబ్రాము అనబడినటువంటి నిర్దేవుడు, దేవుని ఎరగనటువంటి ఒక విగ్రహారాధికుడు, అలాంటి స్థితిలో అబ్రామును పిలిచినాడు. తన్ను విశ్వాసిగా చేస్తూ వచ్చినాడు. ప్రార్థనాపరుడుగా, ఆరాధికుడుగా, ప్రత్యేకించబడినటువంటి దేవుని దాసుడుగా, తన కుటుంబాన్ని దేవుని మహిమ కొరకుగా 318 మంది పనివారు ఉండేవారు, పుట్టి పెరిగినటువంటి వారు. అలాగున ఎంతో మంది కుటుంబాలు అబ్రాహాము ఇంట్లో ఉండేటువంటి వారు. విస్తారమైనటువంటి గొర్రెల మందలు, పనివారు, అలాంటి కుటుంబంగా ఉన్నటువంటి అబ్రాహాము యొక్క కుటుంబంలో దేవుడు వారు ఏదో పనుకున్నారులే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, నా పని నేను చేసుకుంటున్నా అన్నటువంటి రీతిగా లేడు. తన ఇంటి వారికి దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, నియమములను మరి విధించినటువంటి వాడై వాటి ప్రకారంగా నడుచుకోవడానికి కొరకు బోధించినటువంటి వాడుగా మనం చూస్తాం. మనం గమనిస్తే ఆదికాండము 18వ అధ్యాయంలో ఒక ప్రశస్తమైనటువంటి సాక్ష్యాన్ని అబ్రహాం విషయంలో మరి దేవుడు సాక్ష్యం ఇస్తూ వచ్చినట్లుగా ఒక మాట చదువుతాం. 8వ వచనం చెప్పగలుగుతారా? పద్దెనిమిదవ అధ్యాయము 19వ వచనం. 18-19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు
అతడి వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను నేను. కాబట్టి దేవుడు తన యొక్క నా మహిమార్థమై అబ్రహాము తరువాత తన పిల్లలు తన ఇంటి వారు నీతి న్యాయం జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. అది అబ్రహాం ఇంటిలో జరుగుతూ వచ్చినటువంటి పరిచర్య. తర్వాత మనం గమనిస్తే 14వ అధ్యాయం 14వ వచనం, ఆదికాండం 14:14. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. మనం గమనిస్తే ఇక్కడ అలవర్చబడిన అనేటువంటి మాటకు ఇంగ్లీష్ లో ట్రైన్డ్, తర్ఫీదు చేయబడినటువంటి వారు అని అర్థములో ఉంది. వారు అబ్రహాముతో యుద్ధానికి పోగలుగుతూ వచ్చినారని అంటే వారు ఎంతగా తర్ఫీదు చేయబడినారో మనకు అర్థమవుతుంది. అంటే అబ్రహాం ఇంట్లో పుట్టి పెరిగినటువంటి వారేమి, తన పెళ్ళైనటువంటి వారినేమి అబ్రహాము దైవికమైనటువంటి విధానములో వారు చక్కగా పెంచుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఈ ప్రకారంగా తన కుమారుడైనటువంటి ఇస్సాకు తన యొక్క కుటుంబానికి వచ్చేసరికి తన యొక్క జీవితంలో దేవుడు ఇస్సాకు దగ్గర కోట్ చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని ఆజ్ఞ, నా కట్టు, నా నియమను గైకొని చెప్పాను. మనం జీవించే జీవితం, మనము మన పిల్లలకు ఆశీర్వాదకరంగా ఇచ్చినటువంటి జీవితం. ఇక్కడ దేవుడు నీ తండ్రి అయిన అబ్రహాము నా మాట విని అన్నటువంటి నీతిగా అన్నటువంటి జీవితాన్ని ఇస్సాకు విషయమై జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనంటే నీ తండ్రికి నేను మాట ఇచ్చాను, ప్రమాణం చేశాను. అతడు నా మాటలు గైకొన్నాడు, నా ఆజ్ఞలు గైకొన్నవాడు, నాకు భయపడినటువంటి వాడు. ఎందుకు నిన్ను ఆశీర్వదిస్తారంటే నీ తండ్రి యొక్క జీవితం, నీ తండ్రి యొక్క నీతి, నీ తండ్రి యొక్క విశ్వాసం, అది నీకు కూడా ఆశీర్వాదకరంగా ఇస్తని వాగ్దానం చేశాను. అందుకొరకు నేను ఆశీర్వదిస్తానంటూ వచ్చిన 4వ వచనం గమనిస్తూ చూడండి. 3-4 వచనాలు. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదును. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చదు. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. కాబట్టి ప్రభు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం, నీ సంతానమును ఆశీర్వదిస్తాను. ఆ ప్రకారంగా ఆ యొక్క ప్రశస్తమైనటువంటి వాగ్దానము నెరవేర్చబడడానికి కొరకు ఏదో ఊరికి అట్లా మాట దేవుడు అన్నాడు కాబట్టి అట్లా వాళ్ళు ఆస్వాదించబడుతూ వచ్చినారని దానికి కాదు. దేవుడు వారిని ఆస్వాదించడానికి కొరకు దేవుడు కోరిన జీవితంలో వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. అది మనం గమనించవలసినటువంటి విషయం. అందుకని 12వ అధ్యాయంలో పిలుపు గురించి చూస్తూ వచ్చాం. 13వ అధ్యాయంలో ప్రత్యేకత గురించి చూస్తూ వచ్చాం. 14వ అధ్యాయంలో యుద్ధం గురించి చూస్తూ వస్తాం. 15వ అధ్యాయంలో దేవుడు తన బలపరుస్తూ వచ్చిన జీవితం చూస్తూ వస్తాం. 16వ అధ్యాయంలో తిరిగి ఆఖరి విషయంలో ప్రత్యేకత గురించి చూస్తూ వస్తాం. 17వ అధ్యాయంలో తిరిగి ఎలిషద్దాయి దేవుడుగా బయలుపరుచు చూస్తూ వస్తాం. 18వ అధ్యాయంలో దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి
శుభవచనాన్ని పలుకుతొచ్చినట్లుగా చూస్తూ వస్తాం. ఆ ప్రకారం 19వ అధ్యాయంలో లోతు తన కుటుంబం బయటికి రావడం మనం చూస్తూ వస్తాం. ఈ ప్రకారంగా ఎన్ని అనుభవాలు గుండనో అబ్రాహాము దేవుడి కృప ద్వారా తీసుకురాబడ్డాడు. ఆ రీతిగా దేవుడిచ్చినటువంటి ఇస్సాకు 21వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తాం. 22వ అధ్యాయానికి వచ్చేసరికి ఇస్సాకును బలిగా అర్పించబడి జీవితం చూస్తూ వచ్చాం. ఇన్ని పరిస్థితుల్లో అబ్రాహాము దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చినాడు. అబ్రహాము యొక్క జీవితాన్ని పూర్తిగా ప్రభు ఎరిగినటువంటి వాడై 3 పర్యాయాలు అబ్రహాము నా స్నేహితుడు అని మాట్లాడుతూ వచ్చినాడు. అంటే ఎంత దగ్గరగా అబ్రహాము ఉన్నట్లుగాను మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కడే కానీ దేవునితో దోషిగా దాచుకున్నవాడుగా ఆరుతుగా వేరుగా ఉన్నటువంటి వ్యక్తిగా అబ్రహాం ఎక్కడ కూడా లేడు. దేవునికి ఎంతగానో దగ్గరగా ఉంటూ వచ్చినాడు. అందుకో సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయ మునుపు నేను అబ్రహాముకు చెప్పకుండా ముందుకు వెళ్ళగలనా అని ప్రశ్నించుకుంటూ వచ్చినాడు దేవుడు. అంటే ఎంత యథార్థంగా అబ్రహాం జీవిస్తూ వచ్చినాడో మనకు ఆశ్చర్యం ఇస్తుంది. ఎంత గొప్ప మాట ఆ మాట. దేవుడు మన పిల్లల విషయంలో కానీ, సంఘ బిడ్డల విషయంలో కానీ, మరి దేశం గురించి విషయాలు కానీ మనకు చెప్పకుండా ఆయన ఏది కూడా చేయడు అనేటువంటి మాట అబ్రహాం విషయంలో మనకు మంచి మాటను గుర్తు చేసుకుంటున్నారు. 18వ అధ్యాయంలో మనం గమనిస్తే అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనముగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఎట్లనగా అబ్రహామునకు దాచెదనా. కాబట్టి లోతు విషయములో దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. అబ్రహామును బట్టి తన సోదరుడు కుటుంబాన్ని సొదొమ గొమొర్రా పట్టణంలో నశించుకున్నట్లుగా వారిని బయట తీసుకొని వచ్చి నిమిత్తమై సొదొమ గొమొర్రాకు చేయబోతున్నటువంటి అగ్ని కణములతో దహించినటువంటి ఆ భయంకర నాశనమును అబ్రహామును బట్టి లోతును రక్షించడానికి దేవుడు తెలియపరుస్తూ వచ్చినాడు. ఎంతగా ప్రతిలాడుతూ వచ్చినాడో 18వ అధ్యాయంలో అబ్రహాం యొక్క ప్రార్థన గురించి మనం చూస్తూ వస్తాం. అలాగున దేవుడు తన పెళ్ళైనటువంటి వారిని నిజముగా ఆయన ఎంతో గొప్పగా శుద్ధపరుచుకొని మన ద్వారా మన పిల్లల్ని ఆశీర్వదించడానికి, మన ద్వారా మనం ఉన్న ప్రాంతాలను ఆశీర్వదించడానికి మన యొక్క జీవిత పవిత్రత, విశ్వాసము, ప్రార్థన, కృతజ్ఞత, ప్రత్యేక జీవితం, దేవుడు భయభక్తులు, వీటన్నిటిలో దేవుడు మరి మన హృదయంలో మన జీవితంలో గుర్తించి ఆ ప్రకారంగా ఆస్వాదించినటువంటి వారై ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ గెరారు దేశంలో ఇస్సాకును దేవుడు తీసుకుని వచ్చినాడు. అక్కడ నేను ఆశీర్వదిస్తాను, ఈ దేశంలన్నీ కూడా నీకు ఇచ్చి నీ తండ్రితో నేను చేసిన ప్రమాణం చొప్పున ఆకాశ నక్షత్రం నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశం నీ సంతానం ఇచ్చదునని, నీ సంతానం సమస్త భూలోకముల సమస్యల్లో ఆస్వాదింపబడదునని వాగ్దానం చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తా ఉంటాం. కాబట్టి ప్రభు మన పితరులు వాళ్ళు అడగక మునిపే వాగ్దానం చేస్తూ వచ్చిన వాగ్దానం చొప్పున వారు జీవించడానికి కొరకుగా వారు నడిపిస్తూ వచ్చిన ఆ వాగ్దానం నెరవేర్పు ప్రకారంగా ప్రభు వారిని ఎంతో చక్కగా నడిపిస్తూ వచ్చిన ఎంత గొప్ప ఆశీర్వాదము. కాబట్టి మనం గమనిస్తే ఇస్సాకు విషయంలో 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఎంత గొప్ప మాట. దేవుడు ఎంతగా
తన ప్రజలైనటువంటి వారిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు మనం చూస్తూ వచ్చాం. నూరంతల ఫలం పొందుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. మన ప్రార్థనకు దేవుడు అటువంటి సమృద్ధిని జవాబు ఇవ్వాలని మనం ఎంతగానో ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనం గమనిస్తే 13వ వచనంలో కూడా అతని మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమంగా అభివృద్ధి నుండి వచ్చెను. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. కాబట్టి తన ప్రజటువంటి వాడిని దేవుడు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వాదం కానీ నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అన్నాడు. నేను కష్టపడ్డాను కనుక దేవుడిని ఆశీర్వదించినాడని చెప్పేసారంటే అది మన వలన కలిగినటువంటిగా అనుకునేటువంటి భ్రమ, లేకపోతే ఒక గర్విష్ఠతనానికి కారణం అవుతుంది. దేవుడు తన పిల్లైనటువంటి వారిని ఆశీర్వదించినాడు అని అంటే అలాగున మన కృతం కలిగినటువంటి వారంగా ఉన్నప్పుడు దేవుని దీనులుగా ఉంటాం. అందుకోసమని మన కష్టముతో మన ప్రయాసతో మనం ఏ ప్రకారం కూడా ఆస్వాదించబడలేము. అలాగైతే ఇక్కడ ఇస్సాకు ఆస్వాదించబడిన కారణం చేత పిలుస్తున్నటువంటి వాళ్ళు ఇస్సాకు విషయమై ఒక మాట పలుకుతూ వచ్చినారు, నువ్వు యెహోవాను ఆస్వాదించబడినటువంటి వాడవు అని. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అంటూ వచ్చిన అది అన్యులుగా వారు మరి జీవంగల దేవుడు యెహోవా మాకు కూడా తోడుగా ఉన్నాడు, అందుకోసమని మేము ఆశీర్వదించబడినామని చెప్పలేకపోయారు. ఇస్సాకు విషయమై ఒక అన్యులైనటువంటి వాళ్ళు, శత్రులుగా ఉండబడినటువంటి వారు ఆ ప్రకారంగా విరోధంగా ప్రవర్తిస్తూ వచ్చినటువంటి వారి మాటలు పలుకుతా ఉంటారు. మనం గమనిస్తే 26వ అధ్యాయం 28వ వచనం చదువుదామా? 26-28. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలని ఎప్పుడు చెప్తున్న ఈ మాట వాస్తవానికి అబ్రహాము త్రవించిన బావులు ఫిలిష్తీయులు పూడుస్తూ వచ్చినారు. అయితే అబ్రహాం ఇస్సాకు వారికి జగడమాడలేదు. తన తండ్రి ఎలాంటి మంచి భక్తి కలిగినటువంటి వాడో ఇస్సాకు కూడా అదే భక్తి కలిగినటువంటి వాడు. మరి తనకి జీవితంలో ఒక్కొక్క స్థలానికి ఆయన ఎడమ అవుతూ ఆ ప్రకారంగా దేవుడు తన్ను బలపరుస్తూ నడిపించుతూ వచ్చినప్పుడు తనకు ధైర్యం ఇస్తూ వచ్చినాడు. మనం గమనిస్తే 24వ వచనంలో 26 రాత్రియే యెహోవా ప్రత్యక్షమయ్యి, నేను నీ తండ్రి అబ్రహాము దేవుడు, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. 25 అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. కాబట్టి అబ్రహాము యొక్క జీవితంలో ఏ బలిపీఠం ఉంటే వచ్చిందో ఇస్సాకు జీవితంలో బలిపీఠం యొక్క అనుభవంలో ఇస్సాకు జీవిస్తూ వచ్చినాయి. అక్షరానుసారంగా వాళ్ళకి వాక్యం అనేటువంటిది ఇంత వివరంగా లేనప్పుడు ఏదైతే వారి జీవితంలో ప్రభు మాట్లాడుతూ వచ్చినాడో బలి అర్పించడానికి కొరకు బలిపీఠాలు కట్టుకొని ఆ ప్రకారంగా దేవునితో వారి జీవితము సహవాసం కలిగి ఆరాధన, ప్రార్థన, వారి యొక్క జీవితం యొక్క భక్తిని వారు కొనసాగించుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తాము. అటు రీతిగా ఇస్సాకును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినప్పుడు అన్యులైనటువంటి పిలిచినటువంటి వాళ్ళు నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉన్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు, అది మేము చూసినాం. ఆ మాత్రమే కాదు, మనం గమనిస్తే
29వ వచనంలో చూడండి. 29వ వచనంలో మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియూ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. మీకు అతడు కీడు వారిని కింద పరుస్తూ చేయవారు. వచ్చినారు. వాళ్ళు వాస్తవానికి ఎంతో నష్టపరుస్తూ వచ్చినారు. ఆ ప్రకారంగా ఇస్సాకు వారికి కీడు చేస్తాడు అన్నటువంటి మాటలు వాళ్ళు ఒక భయాందోళనతో మాట్లాడుతూ వచ్చినారు. ఆ ఇస్సాకు దగ్గర కూడా కాపరు ఉన్నారు, పనివారు ఉన్నారు. వారితో కలహించుకోవాలంటే కలహించుకోవచ్చు, కానీ అలా చేయలేదు. కానీ వాళ్ళ భయం ఏమిటంటే ఈయన దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు, ఎక్కడ మాకు కీడు చేస్తాడో అని చెప్పేసి అనుకొని ఆయనతో నిబంధన చేసుకుంటామని చెబుతూ వచ్చినారు. ఆ ప్రకారంగా ఇస్సాకును దేవుడు ఆశ్రయించిన జీవితాన్ని బట్టి వారు ఒప్పుకుంటూ వచ్చినారు. కాబట్టి ప్రభు బిడ్డలుగా ఇస్సాకు యొక్క మనస్తత్వం మనం చూస్తే తన కీడు చేస్తూ వచ్చినటువంటి అనేటువంటి వారికి ఆయన విందు చేసి వారికి అన్నపానములు ఇస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో మన ప్రభు మనల్ని ఆస్వాదించినటువంటి దేవుడుగా ఉన్నాడు అన్నటువంటి గొప్ప బలమైన విశ్వాసం కలిగి ఆయన బిడ్డలుగా మనం జీవిస్తూ రావాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ప్రభు చేత ఎప్పుడైతే ఆస్వాదించబడుతూ వస్తామో మనం తప్పకుండా ఇతరులతో మనకు కలిగినటువంటి దీవెనలు పంచుకుంటూ వస్తాం. ఖచ్చితంగా వారు మన జీవితం యొక్క ఆశీర్వాదాన్ని గుర్తినటువంటి వారుగా కాగలుగుతారు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క జీవితంలో మనకును, మన కుటుంబానికి, మనమున్న ప్రాంతాలకును, మనమున్న దేశానికి మన జీవితం ద్వారా ఆశీర్వాదం కలగజేసినటువంటి వారంగా ఉంట కొరకు ఈ మాటలు ప్రభు మనకు తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి ఎంత గొప్ప భక్తి కలిగినటువంటి వాళ్ళు మన పితరులు మనకెంతో మాదిరిగా, మనకెంతో మరి సవాలుతో కూడినటువంటి జీవితముగా ఉంట కొరకు ప్రభు వారిని ఒక సాదృశ్యముగా మనకు ఉంచుతూ వచ్చినాడు. అలాగనే దేవుని మహిమ కొరకు మనలాగానే వారు జీవిస్తూ వచ్చినారు మనుషులుగా. వారున్న కాలంలో మరి సేవకులని, సంఘాలని, లేకపోతే మందిరాలని ఏ రకమైనటువంటి వారికి సహవాసం లేదు. దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చేవాడు. దేవుడు చెప్పిన ప్రకారంగా వాళ్ళ జీవితంలో జీవిస్తూ వచ్చినారు. అదే వారికి ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు దయచేస్తూ వచ్చినాడు. వాస్తవానికి కల్తీ లేనటువంటి స్వచ్ఛమైనటువంటి మంచి దైవికమైన వాతావరణం వారు పెంచబడుతూ వచ్చినారు. లెక్కలు చూస్తే వారున్న స్థలంలో చుట్టూ అన్యులైనటువంటి వారు ఉన్నప్పటికీ వారు ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకు ఎంతో భక్తి కలిగినటువంటి వారు. ఇతరులు వారి యొక్క దేవుడైనటువంటి యెహోవా, నీ దేవుడిని, మీ దేవుడు యెహోవా మీకు తోడుగా ఉన్న సంగతి మాకు అనుభవం అయింది, మేము చూస్తున్నాము. మేము యెహోవా చేత ఆశ్రయించబడిన వారిని గుర్తించి ఒప్పుకుంటున్నారు. కాబట్టి దేశ భవిష్యత్తు రక్షణటువంటి అన్యులు ఆరుతూ మన చుట్టూటువంటి ప్రాంతాలు, ఇదిగో వీరు దేవుని పిల్లలు, వీరు ప్రార్థించడం వల్లనే మనకి క్షేమం కలిగింది, వీరి ప్రార్థన బట్టే మనకి ఇలాంటి ఆశీర్వాదం కలిగింది అనేటువంటి సాక్ష్యమును మన ద్వారా ఇతరులు అనుభవించినట్లుగా ఉండాలని ప్రభు ఒక ఆశీర్వాద సాధనలో వాడుకోవాలని ఇటువంటి శ్రేష్టమైన ఉద్దేశాన్ని ప్రభు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా ప్రభు బిడ్డలుగా మన యొక్క యాత్ర జీవితంలో మన యొక్క పితరులను దేవుడు ఆస్వాదించినటువంటి రీతిగా మనల్ని కూడా ఆశీర్వదించినట్లుగా ప్రభువుకు మన జీవితాలు అప్పజెప్పుకుందాము. మనకుండబడిన కొరతలు, మనకుండబడినటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు కృప ఇచ్చి ఆర్తిగా ప్రభు మనల్ని ఆస్వాదించినట్లుగా ప్రభువుకు అప్పజెప్పుకొని మనం ప్రార్థన చేస్తాం. అలా మనం ప్రార్థన వెళ్దాము. ఈ దినము
ప్రార్థించినటువంటి బిడలు జ్యోతమ్మ ప్రార్థన చేస్తారు. తర్వాత పోషణ కుమారమ్మ ప్రార్థన చేస్తారు. అలాగన ఉదయస్తారు ప్రార్థన చేస్తారు. ఒక ముగ్గురు ప్రార్థించిన పిమ్మట సమయాన్ని బట్టి ఇంకెవరైనా ఒకరు త్వరను తీసుకొని ప్రార్థించుదురు. ఆ ప్రకారంగా మన ప్రార్థనలో వెళ్తాం. అండి అమ్మా సూర్యారావుకి కాయ ఉందండి బ్రదర్, కానీ అది ఆ వీప్ మీద మరలా ఇంకొక కాయ వచ్చిందటండి. అక్క కొడుకు సూర్యారావుకి ఆ కాయ పాతది తగ్గింది, దానిపైన ఇంకోటి వచ్చిందటండి. మీరు ప్రేయర్ రిక్వెస్ట్ లో పెట్టారు, అందులో ప్రార్థనలో గుర్తు చేసుకోండి బ్రదర్. అలాగనమ్మా ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేస్తూ నుంచి దేవుడు స్వస్థత ఇచ్చినట్లుగా తన రక్షణ కొరకు స్వస్థ కొరకు ప్రార్థన చేస్తాం, జ్ఞాపకం చేస్తాం. బ్రదర్ ఒక్కసారి నిమిషం పెన్షన్ కొంచెం రెగ్యులేట్ చేశారు సార్. వందనాలు అందరికి. వందనాలు. వర్షం పడుతుందా? లేదు సార్, నాకు పెన్షన్ విషయం రెగ్యులేట్ చేశారండి. వచ్చింది, ప్రేయర్ రిక్వెస్ట్ తీసి డిలీట్ చేయండి. ఓకే లావణ్య అయ్యా బ్రదర్ పెన్షన్ అంటండి, పెన్షన్ రెగ్యులేట్ ఇచ్చేసారంట బ్రదర్, పెన్షన్ వచ్చేసిందంట, ఇచ్చేసారంట. ప్రభువుకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. రెగ్యులేట్ చేశారు, ఈ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. దేవుడి మహాకృప. కొంచెం పెండింగ్ ఉంటుందండి, అది మామూలు రొటీన్ లోకి వస్తుంది. దేవుని వందనాలు చెల్లిద్దాం. గత కాలం నుంచి మనము చంద్రబాబు చెప్పేవారు అన్నయ్య పెన్షన్ ప్రాబ్లం ఉందని. హాస్టల్ ఉన్నప్పటి నుంచి ప్రేయర్ చేస్తూ వచ్చాము. ప్రభు ఇచ్చినటువంటి జవాబును బట్టి ప్రభు నామానికి మహిమ కలిగిస్తాం. ఆ రకంగా లవణమూర్తి గారికి దేవుడు గొప్ప ఆరోగ్యం ఇచ్చి తన మహిమ కొరకు సాక్షులుగా దేవుడు వాడుకున్నట్లుగా చివరి శ్వాస వరకు దేవుని మహిమార్థమైనటువంటి విశ్వాస పాత్రలుగా అన్నిల మధ్యలో కూడా దేవుడు వారిని వాడుకున్నారు. 1,00,000 మంది వాళ్ళు ప్రభువుని ఎరగినటువంటి వారు. చాందినమ్మ గారు, లావణ్యమూర్తి గారు విశ్వాసులు వచ్చారు. వాళ్ళ కుటుంబాలు కానీ వారి బంధువులందరూ అన్నిలుగానే ఉన్నారు. ఇంకా ప్రభు ప్రియుల ద్వారా సత్యదేవుడు ప్రభుని యేసే ఆయన యందు మాత్రమే రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవమైన సంగతిని వారు కూడా తెలుసుకొని విశ్వసించినట్లుగా విశ్వాస పాత్రులుగా ప్రియులు వాడుకున్నట్లుగా మనము ప్రార్థన చేస్తాం. ప్రభుని చెల్లిస్తూ ఆత్మ ప్రార్థన వెళ్తాము. అన్న అందరికి, మన గ్రూప్ మెంబర్స్ అందరికి నా నిండు హృదయంతో కృతజ్ఞతలు అన్న. అదే రిసెప్షన్ మ్యారేజ్ మంచిగా అయింది. మీ అందరికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేయర్స్ కి. మన శిరోమణి గారు హృదయపూర్వకంగా దేవుని పేరిట ప్రభువుకు మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. రెండవదిగా మనమందరం ప్రార్థన చేశాం. దాదాపుగా 2 నెలలు పైబడి. మరి గతంలో కూడా వాడి యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థించమని చెప్తొచ్చినప్పుడు మనము యథార్థంగా అమాయకంగా ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రభు ఇక్కడనే బిడ్డను ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. మరి పెళ్లి రిసెప్షన్ లో ప్రభు సహాయం చేస్తూ వచ్చినారు. ఆ కుటుంబాన్ని తల్లిదండ్రుల యొక్క విశ్వాసం నడిపించాలని వారు కూడా ప్రార్థన చేసే బిడ్డలుగా సేవ చేసే బిడ్డలు కావాలని మనము ప్రార్థన చేస్తాము. తప్పకుండా సోదరి యొక్క విశ్వాసాన్ని ప్రభు ఘనపరిచి నడిపిస్తాడని ప్రభుకు అప్పచెప్పి ఆ ప్రకారంగా మనం ప్రార్థన చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ప్రార్థన వెళ్తాము. ఒక ముగ్గురు ప్రార్థన చేయండి. ఆ ప్రకారంగా సమయాన్ని బట్టి శిరోమిస్టు కూడా ప్రార్థన చేయడానికి కొరకు సమయాన్ని బట్టి చేద్దరు. త్వరగా చేయండి. ప్రేంగల్మ తండ్రి ఉదయ యొక్క ప్రార్థన ప్రారంభించి
రైట్ రైట్. ఓకే ఓకే, సరే. తండ్రి నీ పాదము కొందనాలు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంలో నాయన ప్రియ బిడ్డలతో కలిసే విధంగా నీ ఘనమైన నామాన్ని నువ్వు చేసిన మేలుని బట్టి స్తుతించడానికి, నీ ఆరాధించడానికి, నీ ప్రభా నువ్వు తండ్రి ప్రభా మనం ప్రార్థించడానికి నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రములు. వాగ్దానం చేసిన దేవుడు, నెరవేర్చే దేవుడు ప్రభా, దాన్ని స్థిరపరిచే దేవుడు ప్రభా, నాయన మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడుగా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మాకు తండ్రి ప్రభా మరి ప్రేయర్ గ్రూపులు ఉన్న ప్రతి ఒక్కరి పక్షంగా నువ్వు నెరవేరుస్తూ వచ్చిన దేవుడు ప్రభా, నీ నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి నాయన దయగల నా అబ్రాహం, ఇస్సాకు, యాకోబు దేవుడు నాయన మా దేవుడు ఉండి తండ్రి అబ్రాహ్మను ఆశీర్వించిన రీతిగా తండ్రి ప్రభా నాయన ఇస్సాకు మరి తోడుగా ఉండి తండ్రి ప్రభా అన్య జనుల మధ్య తండ్రి ప్రభా నీ నామాన్ని మహిమపరచబిడ్డగా చేసుకుని తండ్రి ప్రభా నీ వీరి ఇస్సాకు దేవుడు నిజమైన దేవుడు అని గుర్తించగలిగినారు తండ్రి. అందుని బట్టి కూడా నీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. అవును నాయన మేము మా జీవితంలో కూడా ప్రభా నీ యొక్క అమూల్యమైన రక్షణ కార్యము నా జీవితంలో, మా జీవితంలో జరిగించిన దేవుడు ప్రభా, నీ బిడ్డలుగా నీ సొత్తుగా మమ్మల్ని చేసుకుని అబ్రాహ్మ సంతానంగా మమ్మల్ని తండ్రి తీర్చిదిద్దిన విధానం బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్న ఇంత గొప్ప ధన్యత క్రీస్తులో మీరు మాకు అనుగ్రహించావు నాయన. నీ నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నావు నాయన తండ్రి. మేమున్న మా దేశంలోను మాకు తండ్రి ప్రభా మేము ఉన్న ప్రాంతాలను మీ ఉద్యోగం చేసిన తండ్రి మా ఉద్యోగ స్థలాల్లో ఎక్కడున్నప్పటికీ నీ ప్రభా నాయన వీరి నాయన మరి దేవుని బిడ్డలు ప్రభా వీరి జోలికి పోకూడదు అని నాయన వారందరూ గుర్తెరడానికి సహాయం చేయండి. ఆ విధంగా నాయన ఇస్సాకు కలిగిన ప్రవర్తన జీవితం మేము కలిగి ఉండడం ద్వారా తండ్రి ప్రభా నీ యొక్క నామం అన్నజనుల మధ్య మహిమపరచబడినట్లును తండ్రి ప్రభా ఎక్కువ వీరు ప్రార్థన చేసుకుంటారు, వీరు ప్రార్థన దేవుడు వింటాడన్న వాక్యము తండ్రి వాగ్దానాలు ప్రభా మా జీవితాల్లో కూడా మీరు నెరవేర్చి అనుభవించడానికి కృప చూపిస్తారమ్మని వేడుకుంటున్నాను తండ్రి. ముఖ్యంగా తండ్రి ప్రభా చేసిన మేలు ఉపకారాలను బట్టి నీ కొందనాలు తండ్రి ప్రభా లావణ్యమూర్తి గారు ప్రభా ఆ బిడ్డగా తండ్రి పక్షంగా విశ్వాసాన్ని గనపరిచి ప్రార్థనకి జవాబుగా తండ్రి నైనా మరి ఆ పెన్షన్ ప్రభా మరి నన్ను కంటిన్యూ చేయడానికి కూడా ఇవ్వడానికి కంటిన్యూ చేయడానికి చేసిన కృపను బట్టి నీ కొందనాలు విధిగా అధికారులతో మాట్లాడి ప్రభా పని కూడా సకాలానికి మరి పూర్తి చేసుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీ నామాన్ని సతిస్తూ మహిమపరుస్తున్నాను. మరి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అన్యజనుల మధ్య నీ నామను మహిమపరిచే కుటుంబంగా తండ్రి ఆ కుటుంబం తీర్చిదిద్దబడినట్లు సహాయించండి దేవా. కుటుంబం ద్వారా తండ్రి ప్రభా ఇస్సాకు దేవుడు ప్రభా నాయన మరి ఈ బిడ్డ యొక్క దేవుడు నిజమైన దేవుడు అని ప్రభా అన్యులు తండ్రి తెలుసుకుని ప్రభా నీ యొక్క నిత్య రాజ్యానికి వారిలో కూడా వారసులు అవడానికి సహాయం చేస్తారమ్మని వేడుకున్న విధంగా తండ్రి ప్రభా సిలోమన్ సిస్టర్ ప్రభా మరి బాబీ వివాహ విషయంలో చేసిన సహాయాన్ని అంతటిని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. మరి నాయన సమస్తంలో ఆది అంతము నుండి నువ్వు చక్కగా జరిగిస్తూ వచ్చిన దేవుడు నాయన నీ నామాన్ని స్తుతిస్తున్నాను తండ్రి. మరి కుటుంబము తండ్రి క్రీస్తును బండ మీద కుటుంబం కట్టబడినట్లను ప్రభా నీ సాక్షులుగా బిడ్డలు నీ కొరకు జీవించినట్లను సహాయం చేస్తారమ్మని వేడుకున్న విధంగా సూర్య గారు ప్రభా బిడ్డను కూడా కనికరించండి ప్రభా. మరి అక్కడ తండ్రి మరి ఆపరేషన్ చేసిన దాని మీద మరి మళ్ళీ ఒక గడ్డ వచ్చిందని వింటున్నాను తండ్రి ప్రభా. అయినప్పటికీ నీ స్వస్థపరిచే దేవుడు ప్రభా, స్వస్థ కార్యం జరిగించే దేవుడు. నీ గాయపడిన హస్తంతో బిడ్డలు ముట్టి తాగి స్వస్థపరుస్తారమ్మని వేడుకున్నాను. విధంగా అనారోగ్య పరిస్థితులను తండ్రి దుర్గాన్ని జ్ఞాపం చేసుకుంటూ రండి, ప్రభావతం గారిని జ్ఞాపం చేసుకుంటూ రండి, లోక గారిని జ్ఞాపం చేసుకుంటూ రండి ప్రభా, నాయక్ గారిని జ్ఞాపం చేసుకుంటూ రండి. అనేక మంది ప్రియ బిడ్డలు తండ్రి ప్రభా మరి దీర్ఘకాల వ్యాధులతో ప్రభా అనారోగ్య పరిస్థితులు ఉంటున్నారు ప్రభా. స్వస్థపరిచి హోవా నేనని సెలవిచ్చిన వాక్యం నాయన సంపూర్తిగా మీరు నెరవేరుస్తారమ్మని వేడుకుంటున్నాను తండ్రి. నాయన నీ కొందనాలు స్తోత్రములు. ఈ విధంగా తండ్రి ప్రత్యేకంగా మరి నాయన అనేక సమయాల్లో తండ్రి ప్రభా అనేక స్థలాల్లో సారథి సంఘంలో ప్రభా నైనా మరి నాయన వీబీఎస్ చిన్నబిడ్డల మధ్య జరుగుతుండగా తండ్రి కనికరించండి. చిన్నబిడ్డలందరూ నాయన తండ్రి చిన్ననాడే రక్షణ పొందినట్లు, రక్షణ మార్గంలో బిడ్డలు నడుచున్నట్లు సహాయించండి ప్రభా. మరి ఎండవేయడం కాపాడండి, భద్రపరచమని వేడుకుంటున్నాను తండ్రి. సండే టీచర్స్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి నాయన చక్కగా బోధించే విషయంలో నీ ఆత్మాభిషేకాన్ని మీరు అనుగ్రహిస్తారమ్మని వేడుకున్నాను. రాబోయే యూత్ క్యాంప్స్ కొరకు నీ సందులో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి అవసరం కొరత క్రీస్తుమలో తీర్చబడి తండ్రి ప్రభా నీవే మహిమనంతా రమ్మని వేడుకున్నాను. ఈ విధంగా తండ్రి ప్రభా మరి నాయన మా యొక్క దేశం కొరకు నీ సందులో ప్రార్థన చేసిన ఎంతో భయంకరమైన విగ్రహారాధన జీవితం కలిగి ఉంటున్నారు తండ్రి ప్రభా. వీటన్నిటి నుండి తండ్రి ప్రభా తప్పించే దేవుడు ప్రభా నాయన నిజమైన సజీవమైన దేవుడు అని నీవే మార్గము సత్యము జీవమని ప్రతి ఒక్కరు నాయన గుర్తెరిగినట్లు సహాయించండి. అన్యజనులకు నేనే దేవుని నన్ను సర్వభూమికి నేనే రాజునని సెలవిచ్చిన వాక్యం తండ్రి ప్రభా నువ్వు నెరవేరుస్తారమ్మని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. కృప చూపించండి నాయన. భయంకరమైన విగ్రహారాధన నుండి విడిపించి నాయన మహిమ నాయన నీ మహిమ గల దేవుడు అని మహిమ కార్యం జరిగిస్తారమ్మని వేడుకున్నాను. ఎలక్షన్స్ కొరకు నీ సందులో ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇంతవరకు సహాయం చేసిన దేవుడు మిగిలిన దినాల్లో కూడా ప్రభు
ఎలక్షన్ లో మీరే సహాయం చేస్తారమ్మని వేడుకుంటున్నాను తండ్రి. దేవా సరైన గవర్నమెంట్ నైనా ప్రజలు ఎన్నుకునే విషయంలో కృప చూపిస్తారమ్మని వేడుకుంటున్నాను తండ్రి. నైనా మరి అధికారులు ప్రభుత్వం నైనా మరి ప్రభుత్వం తండ్రి ప్రభా నైనా అనేక నిర్ణయాలు తీసుకోవాలని ఉంటుంది ప్రభా. విధంగా తండ్రి ప్రభా మరి సార్థ సంఘము మేము తండ్రి ప్రభా మేము ప్రార్థన చేస్తుండే ప్రార్థన ఆలకించే జవాబు దయచేసి ప్రభా వారి కన్నా శత్రువు చేసే నిర్ణయాలు తలంపులు ఆలోచనలు ప్రభా నాయన వివేచన అంతటిని కొట్టివేసి నిలవకుండా చేసి ప్రభా నాయన నీ బిడ్డల పక్షంగా మందిరాల పక్షంగా ప్రభా నీవే గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చే దేవుడు అని నా మనసు తీస్తూ భయపరుస్తున్నాను తండ్రి. సరైన గవర్నమెంట్ మిమ్మల్ని కనికరించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రజలు కూడా తండ్రి మరి యొక్క ఓటు హక్కుని ఉపయోగించుకుని ప్రభా నాయన తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా మరి ఓటు వేసి తండ్రి సరైన గవర్నమెంట్ రావడం ద్వారా మా దేశంలో తండ్రి ప్రభా శాంతి సమాధానాలు భద్రతలు అనుగ్రహిస్తున్నామని వేడుకున్నాను తండ్రి. ఎంతో మంది ప్రభా సేవకులు సువార్థికులు నాయన కొట్టబడుతున్నారు, దూషింపబడుతున్నారు, ద్వేషింపబడుతున్నారు తండ్రి. అనేక స్థలాలు మందిరాలు కూల్చబడుతున్నాయి తండ్రి. వీటన్ని చూస్తున్న దేవుడు ప్రభా నువ్వు చూసి ఊరుకునే దేవుడు కదలే నా తండ్రి. నీ బిడ్డల పక్షంగా తండ్రి మందిరాల పక్షంగా నువ్వు కార్యం జరిగించి మహిమనంతు రమ్మని వేడుకున్నాను. ఈ విధంగా తండ్రి ప్రభా కృప చూపించమని వేడుకున్న విధంగా సాల్మన్ బ్రదర్ బట్టి విజయ మేరీ సిస్టర్ని బట్టి నాయన వారికి ఇచ్చిన ఉల్దాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. బిడ్డ సేవ పరిచయలను కృపను అనుగ్రహిస్తున్న ఇంతవరకు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు, ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మిగిలిన దీవెనాల్లో కూడా రాబోయే దినాల్లో తండ్రి ప్రభా మరి పరిచయం ముందు కొనసాగడానికి నీ కృపను కనికరాన్ని కోరుచున్నాను తండ్రి. నాయన సహాయం చేయని సమస్తం అవసరం క్రీస్తు భయంలో తీరుస్తారమ్మని అడుగున్నాను తండ్రి. ఆరోగ్యాలు దయచేయమని అడుగున్నాను. సంపూర్ణ బలమును తండ్రి మీరు అనుగ్రహిస్తారమ్మని అడుగున్నాను తండ్రి. భద్రతను దయచేస్తారమ్మని అడుగున్నాం. అందరం చుట్టూ కాపుదల అనుగ్రహిస్తారండి. హోల్దా నాయన బాగున్నా తండ్రి ప్రభా మరి చిన్నాడి బిడ్డ రక్షింపబడినట్లు ప్రభా నాయన చదువుల్లో కృపను అనుగ్రహిస్తారమ్మని వేడుకున్న విధంగా గ్రూప్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి కుటుంబ పక్షంగా మా పక్షంగా చేసిన సకల మేలు ఉపకారాలను బట్టి నీ నా మనసు తీర్చిదిద్దనం అంతా జరగబోయే నాయన తండ్రి పరిచయలను కృపను అనుగ్రహిస్తామని వేడుకుంటున్నాను తండ్రి. ఆయా స్థలాల్లో తండ్రి ప్రభా నాయన తండ్రి బైబిల్ స్టడీస్ ప్రార్థన కూడికలు ప్రభా మరి వీటన్నిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారా మరి సేవకుల్ని మందిరాల్ని ప్రభా నీ కాపుదల భద్రత అనుగ్రహించమని అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధిక అనుగ్రహించే దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ విధంగా హ్యానా కూడా ప్రభా సకాలని సుఖమైన కాంతిని అనుగ్రహించండి. విధంగా తండ్రి కుటుంబాల నెమ్మది లేక సమాధానం లేక తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభు విడిపోయిన కుటుంబాన్ని భార్య భర్తలనైనా మరి నైనా తండ్రి భేదాలు ఉన్నవారంటే నువ్వు బట్టి ప్రత్యేకంగా సందులో ప్రార్థన చేసిన దుస్తుడు సాతాండు ప్రభా మరి కుటుంబాల కలతలు తీసుకొచ్చి ప్రభా మరి ఈ విధంగా విడగొడుచుంటగా తండ్రి ప్రభా నాయన నీ కార్యం జరిగిస్తారండి ప్రభా. ప్రార్థన జవాబుగా నీ గొప్ప కార్యం నువ్వు జరిగిస్తావని ప్రభా నీ నా మనసు తీస్తున్నాను తండ్రి. నైనా ఉన్నాను దేవుడు దశపరిచిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదని సెలవిచ్చిన దేవుడు ప్రభా. కుటుంబాల పక్షంగా నెరవేర్చండి. భార్య భర్తల మధ్య ఏక మనసుని ఏకాత్మని ఏక హృదయాన్ని మీరు అనుగ్రహించి ప్రభా నాయన నీ యొక్క భయాన్ని పుట్టించి తండ్రి ప్రభా తండ్రి శాంతి సమాధానాలతో వారు కలిసి జీవించడానికి నీ ప్రార్థన జవాబుగా నీ గొప్ప కార్యం జరిగిస్తావని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రియుడు నా రక్షకును నా కొరకు త్వరలరా అన్న ప్రభువైన యేసుక్రీస్తు నామమున బతిమాలి వినంతి వేడుకుంటున్నాను మా తండ్రి. ప్రేమ నమ్మకం గల మా ప్రియపరులకు తండ్రి వందనాలు స్తోత్రులయ. ఉదయకాల సమయంలో మరి యొక్క సన్నిపాసనకి రావడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలయ. ఎంత నమ్మదైన స్థితిస్తున్నాను తండ్రి. నా రాజుగా ప్రభుగా మేజర్గా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ. మరి అబ్రాహాము యాకోబు ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడు నా దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ. నాయన ఇంతవరకు నాయన ఇక్కడ చేసిన ప్రార్థన అంగీకరించి జవాబిచ్చిన నమ్మి స్థితిస్తున్న ప్రార్థన కూడా తండ్రి నీకు అంగీకారంగా దుఃఖమలి ఉండడానికి నైవేద్యంగా పాదాలు చెంతకు చేర్చుకుని జవాబు దయచేస్తావు నమ్మి స్థితిస్తున్నాను తండ్రి. లేదా జ్ఞాపకం చేసుకున్నాడు ఇచ్చిన ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలయ. ఈ దేశం మందు పరవాసన అయ్యందుము నేను నీకు తోడయండి నిన్ను ఆశీర్వదించిన మాటకే నీకు వందనాలు స్తోత్రులయ. ఆయన మరి ఆశీర్వదించే దేవుడుగా మాకు ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ. భయపడకము నేను నీకు తోడయింది నన్న మాటకే నీకు వందనాలు స్తోత్రులయ. అవును ప్రభా మాకు తోడయండి నడిపించే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ. లేదా జ్ఞాపకం చేసుకోమని తండ్రి నాయన మరి ప్రతి ఒక్క అంశం కోసం భారం కలిగి పట్టుదలతో విశ్వాసంతో నమ్మకంగా యథార్థంగా ప్రార్థిస్తుండగా మీరే జ్ఞాపకం చేసుకోమని సహాయం చేస్తున్నామని అడిగిన ప్రభా సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ. మరి
ఎలక్షన్ల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మే 13 ఎలక్షన్లు ఉంటుండగా నాయన మరి నాయన ప్రతిదీ కూడా తండ్రి నమ్మకంగా యథార్థంగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా తండ్రి మంచి నీ ఆధీనంలో ఉన్న వ్యక్తిని మాత్రం అధికారంలోకి తెచ్చుకొని తండ్రి నాయన పరిపాలన చక్కగా జరగడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుతున్న ప్రభా. మరి ఈవీఎంలను కూడా మీ స్వాధీనంలో ఉంచుకేసి ఎక్కడ పొరపాట్లు జరగకుండా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకుని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తుంది నాయన. VBS ల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన బిడ్డలు తండ్రి ఇలాంటి నాయన అనారోగ్యాలకు గురి కాకుండా తండ్రి నాయన వెళ్ళి వస్తుండగా రాకపోకలను కూడా మీ సన్ని తోడుగుంచండి. విత్తబడిన వాక్యము బిడ్డల హృదయాలు నీరు కట్టి ఫలింప చేయమని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తండి. యూత్ క్యాంప్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దాన్ని జ్ఞాపకం చేసుకుని మీరే సహాయం చేస్తామని అడుగుతున్న ప్రభా. నాయన దాన్ని జ్ఞాపకం చేసుకుని అడుగుతున్న ప్రభా సహాయం చేస్తున్నాను. అలాగే తండ్రి యేసయ్య నాయన రేబోతులోను మరి తండ్రి మరి చిన్న బిడ్డల మంది పరిచర్య ఉంటుండగా తండ్రి 6 నుండి నాయన మీరే జ్ఞాపకం చేసుకుని సిద్ధపాటు పనులన్నింటిలో కూడా మీరే సహాయం చేయండి. ప్రతిదీ కూడా సమస్తము మేలుకై జరగటానికి సహాయం చేయండి. అనేక బిడ్డల నుంచి సమకూర్చుట్లో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా. అలాగే తండ్రి మరి సాల్మన్ అంకుల్ గారు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం దయచి నేను భుజం నొప్పి నుండి తప్పించి విడిపించయ్యా. నాయన చెవినికి నుండి తప్పించేసే నా మంచి మిషన్ తీసుకోవడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసిన దాసుని బలపరిచి మంచి ఆరోగ్యం దయచేసి నీ పరిశుద్ధాత్మతో నింపి పరిచర్య అంతట్లో కూడా మీరే సహాయం చేస్తున్నామని అడుగుతున్న ప్రభా. గొప్ప దేవాన్ని కొందరు అంకులు ఆంటీగా జ్ఞాపకం చేసుకునే మంచి ఆరోగ్యం దయచేనైనా తన బలహీనతలు ఎరిగిందే వాటన్నిటి నుండి విడిపించి తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి. పాప చదువులోను తండ్రి భవిష్యత్ అంతట్లో కూడా సహాయం చేయండి. మనుషుల దేవుని దైవాన్ని మనుషుల దైవాన్ని ఎదుగులాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని అడిగిన ప్రభా. అలాగే తండ్రి యేసయ్య నీ కొందనాలు స్తోత్రం మీరే జ్ఞాపకం చేసుకుని అడిగిన ప్రభా సహాయం చేస్తున్నాను. గర్భిణీల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. తబిత హన్న దివ్య సరళ సునీత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సుఖమైన ప్రసవాన్ని మీరు దయచేయమని నడిచిన ప్రభా సహాయం చేస్తుండండి. సంతానం లేని బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకునే సునీత హరిత సంధ్య జ్యోతి ప్రవళిక మౌనిక వెన్నెల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోమని తండ్రి ఆయన ఆ బిడ్డల యొక్క గర్భాన్ని తెరిచి తండ్రిని సాక్షులుగా ఉంచుకోమని అడిగిన ప్రభా సహాయం చేస్తుండీ. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. మీరే జ్ఞాపకం చేసుకుని అడిగిన ప్రభా సహాయం చేస్తుండే. అలాగే తండ్రి యేసయ్య మరి నాయన సుధీర్ బ్రదర్ కూడా జ్ఞాపకం చేసుకుని నా సిస్టర్ జ్ఞాపకం చేసుకుని సమాధానం దయచేసి నడిచిన ప్రభా సహాయం చేస్తున్న ఆయన నువ్వు వేరు చేసే దేవుడు కాదు ప్రభా. ఆయన వారిద్దరిని సమాధాన పరిచి తండ్రి నాయన తండ్రి కలిసి కుటుంబంలో కలిసి జీవించడానికి కూడా సహాయం చేయని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా ఎదగడానికి కూడా మీరే సహాయం చేయమని నడిచిన ప్రభా సహాయం చేస్తుండే. స్వాతి రాజేంద్ర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన క్రాంతి స్నేహ యేసురత్న మాణిక్యం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ కుటుంబాల అక్కర్లన్నీ కూడా ఎరిగిన దేవుడు తండ్రి నాయన వారిని సమాధాన పరిచి తండ్రి నాయన వారి సమస్యలన్నీ ఎరిగిన దేవుడు వాటన్నిటి నుండి తప్పించి విడిపించి సమాధానం వారి కుటుంబాల్లో దయచేయమని అడుగుచిన ప్రభా సహాయం చేస్తుంది. నేను బ్రదర్ భాస్కర్ ని జ్ఞాపకం చేసుకుని ట్రాన్స్ఫర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయం చేస్తామని అడుగుచిన ప్రభా. రక్షణ కార్యం కూడా గొప్పగా జరిగిస్తామని నమ్మి ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసి జయశీలం ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకుని అడుగుచిన ప్రభా సహాయం చేస్తుంది. విజయలక్ష్మకు జ్ఞాపకం చేసుకునైనా మరి ఇంటి నిర్మాణం జరుగుతుండగా తండ్రి ఆయన మేస్తులకు తగిన జ్ఞానం ఇచ్చి చక్కగా తండ్రి నిర్మాణం జరగటానికి కూడా మీరే సహాయం చేయండి. ప్రతి విధంగా ఆటంకులను తప్పించుకుని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి కొందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ఎర్షలేమితో క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని ఎర్షలేమా నేను ప్రేమించి వారు వర్ధులెదురన్న వాక్యానికి నీ కొందనాలయ్యా. ఎర్షలేమితో క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బాధల నుంచి తప్పించి విడిపించి తండ్రి సమాధానం దయచేసి నడిచిన ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి కొందనాలయాన్ని జల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి కొందరు అర్చనారెడ్డి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. తన సమస్యను కూడా తండ్రి విడిపించి తండ్రి తన తోడైంది నడిపించమని నడిచిన ప్రభు. వాళ్ళ అమ్మగారు కూడా మంచి ఆరోగ్యం దయచి నడిచిన ప్రభు సహాయం చేసి వాసిని కూడా జ్ఞాపకం చేస్తేనైనా వారి సమస్యను కూడా తప్పించి విడిపించమని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి కొందనాలు మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా. చైతన్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని అయినా తనను ట్రీట్మెంట్ అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. నీ వెలుగును చూచేవాడుగా తండ్రి బిడ్డ యవన కాలం ముందు భయభక్తులు కలిగి తండ్రి నీ మార్గంలో చక్కని మార్గంలో నడవడానికి మీరే సహాయం చేయమని అడుగుచిన ప్రభా. సహాయం చేసిస్తున్న కూడా జ్ఞాపకం చేసుకుని అయినా ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తున్నామని నడుచున్న ప్రభా. వాళ్ళ అమ్మగారు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని నడుచున్న ప్రభా. సహాయం చేస్తుంది. గొప్ప దేవాన్ని పొందనాల లక్ష్మణ గారు జ్ఞాపకం చేసుకుని అయినా తనకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి తండ్రి బలపరచమని ఎండ వేడి నుండి కూడా తప్పించి
నుంచి తండ్రి తను కూడా తండ్రి రిపోర్ట్ నార్మల్ గా రావడానికి కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకునైనా శిరోమణి సిస్టర్ జ్ఞాపకం చేసుకునైనా మరి ప్రవీణ్ దీని వివాహ విషయంలో మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఆ బిడ్డలు తండ్రి నీకు మయంకరంగా జీవించడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా సహాయం చేస్తాను గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. మీరే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా. అలాగే తండ్రి యేసయ్య మరి నాయన మరి ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునైనా ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తాం నడిచిన ప్రభా. మా అక్కర్లన్నీ ఎరిగిన దేవా మీ నామలో తీరుస్తామని నమ్మి ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన సుజాత సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకున్న రంగా బ్రదర్ని కూడా రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. రక్షించుకుని నడిచిన ప్రభా ఆత్మీయం ఎదగడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేసండి. నాయన జ్ఞాపకం చేసుకోమని నాయన వార కొడుకులంతట్లో కూడా మీరు సహాయం చేసినందుకే నీకు వందనాలయ. నేను దిన పరిచయంతట్లో కూడా సహాయం చేసినందుకే నీకు వందనాలయ. ఈ దిన పరిచయ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని సహాయం చేస్తూ రమ్మని అడిగిన ప్రభా సహాయం చేసిన మా వ్యక్తిగత ఆరంభాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మానేలంకు లాంటి పరిచయం కూడా దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని ఆండ్రూస్ లాంటి పరిచయం కూడా దీవించండి. మంచి ఆరోగ్యం దయచేయి నైనా. ఆంటీ గారిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయి నైనా. బీబీఎస్ కు తండ్రి నాయన ఎంతో శ్రమతో కూడిన పని తండ్రి. జ్ఞాపకం చేసుకుని ఆయన ఆంటీ గారికి మంచి ఆరోగ్యం దయచేసి బలపరచమని అడిగిన ప్రభావ సహాయం చేస్తున్న ఆశీర్వేదాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని అయినా తన పరిచయంతో కూడా మీరే సహాయం చేస్తామని అడుగుతున్న ప్రభావ సహాయం చేస్తండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. మీరే జ్ఞాపకం చేసుకుని ఈసీఎల్ బిహెచ్ఎల్ కొండప్పుడు మీ అప్పుడు నాగారం జోగుపేట సిద్దిపేట నిజాంపేట పరిచయంతో కూడా సహాయం చేయండి నాయన. ప్రగతి నగర్ మక్తి నగర్ తండ్రి పాపేట నగర్ ఆయా మందిరాల్లో జరుగుతున్న పరిచర్య అంతట్లో కూడా సహాయం చేయండి. దాసులను బలపరిచి మంచి ఆరోగ్యం దయచేసి నాయనాన్ని పరిచర్యలో సహాయం చేయమని అడిగిన ప్రభావ సహాయం చేస్తున్నాను. నిజాల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. బీజేపీ ప్రభుత్వం నుండి కూడా విడిపించమని అడిగిన ప్రభావ సహాయం చేసి రాబోయే దినాల్లో తండ్రి మంచి ప్రభుత్వం నీకు నీ ఆధీనంలో ఉన్న వ్యక్తి మాత్రమే అధికారంలోకి రావడానికి సహాయం చేస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ విశ్వ ఆయా పార్టీలను తప్పించి విడిపించి నిబిడలకు తోడైన నడిపించమని అడిగిన ప్రభావ సహాయం చేసండి నాయన. మరి ఎవరైతే తండ్రి నిబిడలను హింసిస్తున్నారో నాయన వేధిస్తున్నారో తండ్రి మందిరాలు కూల్చేవారు ఉంటున్నారు తండ్రి. వారి యొక్క మనోనేత్రం తెరిచి తండ్రి నాయన వారి కన్నులు తెరుమని అడిచిన ప్రభు ఆటంకపరచకుండా చేయమని అడిచిన ప్రభు సహాయం చేస్తాను. గొప్పదేవా నీకు వందనాలు స్తోత్రులు. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేయ దుఃఖంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్న తండ్రి కుటుంబాలను ఆదరించి ధైర్యపరచమని వారి లేని లోటును కూడా మీరు తీరుస్తారని నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాడు. గొప్పదేవా నీకు వందనాలు స్తోత్రులయ్యా. మీరే జ్ఞాపకం చేసుకోమని నా తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకుని దాపిలు ఉంటున్నారు తండ్రి. వృద్ధాప్య బలితలు తీసేసి మంచి ఆరోగ్యం దయచి నామకార్థ క్రైస్తులుగా ఉంటున్నారు తండ్రి. నిజమైన క్రైస్తులుగా చెప్పుకున్న భాగ్యం దయచేయ. నమ్ముచినారయ్యా విశ్వాసం ఉంచలేకపోతున్నారు తండ్రి. నమ్మిని అది విశ్వాసం ఉంచే భాగ్యాన్ని దయచేయమని అడిగిన ప్రభు సహాయం చేస్తున్నాను. అలాగే తండ్రి యేసయ్య ఆయన జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభా. అలాగే ఆయన భూమి సమస్యను కూడా మీరే పరిష్కరించి ఆయన సహాయం చేస్తారని నమ్మి ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రహారతలో కూడా గొప్ప కార్యం జరిగించేసే రక్షించుకోయా రక్షణ కార్యం జరిగించేసే గర్భఫలం దేవుడిచ్చి బహుమానం నేను పొందినానని నేను విశ్వాసం నుంచి భాగ్యాన్ని దయచేయమని అడిగిన ప్రభు సహాయం చేస్తాను. గొప్ప దేవానికి వందనాలయ. వారిని ఇంటర్ ఎగ్జామ్ లో తండ్రి ఇచ్చిన రిజల్ట్ కై నీకు వందనాలయ. మరి ఎంసెట్ కూడా సిద్ధపడుతుండగా దయతో జ్ఞాపకం చేసుకోమని ఆయన బిడ్డను బలపరచండి. చదివింది చక్కగా గుర్తు పెట్టుకుని రాయడానికి కూడా సహాయం చేయను. నీట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని అయినా ఆ బిడ్డలు కూడా తగిన జ్ఞానం ఇచ్చి ప్రిపరేషన్ అంతట్లో కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు యజమాని కూడా జ్ఞాపకం చేసుకుని ఆదివారం సెలవు దొరికి తండ్రి నీ మందిరానికి రావడానికి సహాయం చేయండి. నేను 91 వాగ్దానం మా పట్ల నెరవేరుస్తామని నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాను. ఎందుకు భయభక్తులు కలిగి నీ కొరకు జీవించే వారంగా మేము ఉండడానికి కూడా మాకు సహాయం చేయమని నడిచిన ప్రభు. ప్రతి విధి ఆటంకులను తప్పించి విడిపించమని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. ఆ పిల్ల పవన్ కూడా జ్ఞాపకం చేసుకుని తను చేసిన పరిచయం కూడా దీవించి ఆశీర్వాదకరంగా చేయమని అడిగిన ప్రభు సహాయం చేసిన షేర్లీ సంతోషం జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. వారి అక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తారని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు. మీరు జ్ఞాపకం చేసుకోమని నేను ఇంకా ఎవరి గురించి అయితే ప్రార్థించలేకపోయినాను దయతో నన్ను క్షమించమని ముందున్న సమయాన్ని దీవెనకరంగా మేలుకరంగా చేయమని నన్ను తగ్గించుకుని ఘనమైన ఆమె ఇచ్చిస్తూ నా కొరకు త్వరలో తిరిగి రానని వేసినాను స్తుతించి ప్రార్థించడానికి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పోషణ కుమారం చేస్తారా? ఓకే మీట్ లో ఉన్నారు. సరే శిలవని మీరు చేయండి. ప్రేమల తండ్రి దయగల దేవా మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలతో ఏదో కాల్సిన ప్రభా నీ ప్రియబిడ్డలతో కలిసి ఆన్లైన్ పైలో నేను కూడా పాల్పొందడానికి కొరకు మీరు జ్ఞాపకం చేసుకున్నారు.
నా ఆయుష్ని పొడిగిస్తూ వచ్చినారు, క్షేమాన్ని అనుగ్రహిస్తూ వచ్చినారు. నా గత దినాలన్నిట్లో కూడా మీరు మాట ఇచ్చి నెరవేరుస్తూ వచ్చినారు. అందుకోసం మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చినాను. ఇప్పుడు నాయన ఈ యొక్క సమయంలో ఇది నాన్న ప్రభా అన్నను అభిషేకించి నాయన ఈశాకును మా ముందు తీసుకొస్తూ వచ్చినారు. వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అబ్రహాం యొక్క భక్తిని బట్టి తన తండ్రి నడిచిన మార్గంలో తను కూడా బ్రతికి ప్రభా నాయన నీకు సమీపంగా జీవించడం ద్వారా తండ్రి మరి నాయన అక్కడ ఉన్న ప్రజలందరూ ప్రభా ఈయన దేవుడు నిజమైన దేవుడు అని ప్రభా ఎరిగి తండ్రి ప్రభా ఆయనతో సంధి కోరుతూ వచ్చినారు. ఆయన ఏమి చేయొద్దని ప్రభా వారు ఆయన వేడుకుంటూ వచ్చినారు. అవును ప్రభా మా జీవితాల్లో కూడా ఆ రోజుల్లో ఉన్న దేవుడు ఈ రోజుల్లో కూడా నాయన ఉన్నవాడు అనువాడు ప్రభా నాయన మార్చని దేవుడు ప్రభా మా జీవితాల్లో కూడా అటు భక్తి కలిగి నాయన ఈసాకు యాకోబు వలె అబ్రహాము వలె ప్రభా నాయన నీ యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగిన వారమై ప్రభా ఆ రీతిగా యథార్థమైనటువంటి భక్తి జీవితం జీవించడానికి తద్వారా ప్రభా మా జీవితాలు మీరు చేసే మేలను బట్టి తండ్రి అనులైన వారు ప్రభా నాయన గుర్తించే విషయంలో ప్రభా మీరే కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా ప్రభా ప్రతిరోజు ప్రభా మీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరిస్తూ ప్రభా ఆత్మీయంగా మమ్మల్ని బలపరచడానికి మీరు ఇచ్చిన యొక్క నాయన శ్రేష్టమైనటువంటి ఆన్లైన్ నాయన ప్లాట్ఫామ్ కొరకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. నిజంగా ప్రభా మా జీవితాల్లో ఇంతవరకు మీరు చేసిన ప్రతి ఒక్క మేలు కొరకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా చేసే ప్రతి మనవిని ప్రభా మీరు అంగీకరించి జవాబుగా చేస్తూ వస్తున్నటువంటి గొప్ప కార్యాలన్నిటి కొరకే స్థుతులు చెల్లిస్తూ వస్తున్నాను దేవా. ముఖ్యంగా ప్రభా నా కుమారుని ఆ విషయంలో ప్రభా ప్రియులు ఎంతో భారంగా నాయన మరి గత 2 నెలల నుంచి ప్రార్థన చేస్తూ వచ్చినారు తండ్రి. అందుకోసము నాయన ప్రేయర్లో ప్రభా నాకు ఇచ్చినటువంటి భాగస్వాములు అందరి కొరకే స్థుతులు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. నిజంగా ఎంతో భారంగా చేసిన మా ప్రియ బిడ్డలందరిని బట్టి స్థుతులు చెల్లిస్తూ వస్తున్నాను. దయగల తండ్రి కార్యం జయప్రదం చేస్తూ వచ్చినారు తండ్రి. విజయంగా ప్రభా విజయవంతంగా కార్యాన్ని జరిగిస్తూ వచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. జతపరచబడినటువంటి ఇరువుల్ని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కొరకు ఫలించేటి వారుగా ఉండడానికి సహాయం చేయండి. నీ పనుల్లో నాయన ముందుండే వారుగా వారిని సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తాను. నీ నా మహిమార్థమై వారి యాత్రా జీవితంలో ముందుకు సాగి మీ నామను మహిమ తెచ్చి బిడ్డలుగా ఉండడానికి సహాయం చేస్తురండి తండ్రి. నిత్యము నిన్ను సేవించుకుంటూ ప్రభా వారి జీవితాలు ఎడతెగక ప్రభా నీతో సహవాసం చేస్తూ నీ దీవెనలు పొందే బిడ్డలుగా వారిని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. వారి జాబ్స్ లోను ప్రభా తోడుగొండి సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. సాల్మోన్ కొరకే స్తోత్రంలో ప్రభా నేను మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి తండ్రి దైవజనుని బట్టి స్తోత్రాలు ప్రభా. ఎంతో నాయన భారభరితమైనటువంటి పరిచర్య ఉదయకాల సమయంలో ప్రభా ఎన్నో ప్రభా పనులు భారాలు ఉన్నప్పటికీ ప్రభా వాటన్నిటిలో నాయన తోడుగోండి అన్నను ప్రతిరోజు మీరు నాయన బలపరుస్తూ నీ ఆత్మచేత నాయన నింపి ప్రభా మా అందరికీ ప్రభా ఆత్మీయంగా ప్రభా మమ్మల్ని అందరినీ బలపరచడానికి తండ్రి ఇక ప్రేయర్లో ప్రభా అన్నను మీరు నాయన బలపరిచి ఇంతవరకు కొనసాగింపజేస్తూ వస్తున్నాం. మీ ప్రేమంతటి కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాం దయాలు తండ్రి. కృపచేత జ్ఞాపకం చేసుకుంటారండి. అన్నకున్నటువంటి అవసరత అక్కర ఎరిగిన దేవుడు ద్వారాలు తెరవండి. తన అక్కర తీరుస్తురండి. తన శరీరం నుండి ప్రతి బలహీనతను ప్రభా మీరు ఆయన తాకి స్వస్థను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దయాలు తండ్రి మీ చిత్తమైతే ప్రభా మీరు సర్వశక్తి గల దేవుడు ప్రభా నాయన మరి అబ్రహాంతో సెలవిస్తూ వచ్చినారు. నేను సర్వశక్తి గల దేవుడును అని ప్రభా. అవును దేవా నువ్వు సర్వశక్తి గల దేవుడు నాయన. మీ చిత్తమైతే అన్నకు తండ్రి ఆ మిషన్స్ అవసరం లేకుండానే ప్రభా వినికిడి శక్తిని ప్రభా మీరు దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాం. తేటైనటువంటి కను దృష్టిని దయచేస్తురండి. నీ సేవకు ఆటంకం లేకుండా నాయన శరీరంలో ఏ భాగం కూడా నాయన మరి అస్వస్థ గురి కాకుండా నాయన ప్రతి పాటను మీరు తాకి స్వస్థను అనుగ్రహించి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచి మీ నామానికి మహిమ తెచ్చే పరిచర్య చేయడానికి అన్నను రాను దినాల్లో కూడా బలపరిచి వాడుకొని మీ నామాన్ని మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దయలు తండ్రి నాయన విజయ రక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. తన శరీరంలో ఉన్నటువంటి విటమిన్ లోపాలన్నీ సమృద్ధి మీరు అనుగ్రహిస్తురండి, బలపరచండి. తనను కూడా తండ్రి మీరే కృపను అనుగ్రహించి తన సేవపరిచయలను అన్న సేవపరిచయలను తన ఇరువురు కలిసి చేసిన పరిచయం అంతని ప్రభావ విజయవంతంగా మీరు నడిపిస్తూ జరిగిస్తున్నామని రానున్న దినాల మీ సంకల్పం ఏమైంటుందో ప్రియుల పక్షాన ప్రభా ఆ యొక్క సంకల్పాన్ని సంపూర్ణంగా మీరు నెరవేర్చుకుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఆయన నన్ను పిలిచిన మీరు నమ్మదగిన దేవుడు గనక ప్రభా విడిచిపెట్టే దేవుడు కాదు. నాయన ప్రియుల పక్షాన మీ కార్యాలను జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయలు తండ్రి పరిచయం జ్ఞాపకం చేసుకొని అభిస్పేట్ పరిచయం జ్ఞాపకం చేసుకొని అనే రీతిగా అన్న చేస్తున్న ప్రతి పరిచర్యను ప్రతి స్థలాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నన్ను సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఉల్డ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం దయచేస్తారండి. చక్కని బిడ్డను మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. తన చదువులో కూడా తోడుగా సహాయం చేస్తూ వచ్చినారు. హాలిడేస్ ప్రభా ఈ సమయంలో ప్రభా బిడ్డ కావాల్సిన ఆరోగ్యం అనుగ్రహించండి. సహకారిగా నుంచి ప్రభా కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. దయాలు తండ్రి ఆయన మరి సూర్యరావు కొరకు ప్రార్థన చేస్తుంటుండగా ప్రభా మరి దినాల్లో వచ్చిన గడ్డను మీరు మాన్పి వేస్తూ వచ్చినారు. తిరిగి మరొక గడ్డ ప్రభా మరి జనరేట్ అవుతా వచ్చిందని చెప్తా వచ్చింది. ప్రభా కరుణించండి, కృప చూపించండి. నువ్వు ఆయన
సామర్థ్యం గల దేవుడు, మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభా, స్వస్థత జరుగుతుంది ప్రభా. తద్వారా తను నాయన నీ అందు విశ్వాసం ఉంచి ఆత్మీయంగా బలపరచడానికి, రక్షింపడానికి సూర్యరావుని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రవీణ్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గద్దినాలు ప్రభా, మరి నా తను ప్రభా బైపాస్ సర్జరీ అయిందని ప్రభా, గుండె సరిగ్గా పనిచేయట్లేదని డాక్టర్ చెప్తున్నారని ప్రభా, తల్లిదండ్రులు అన్యులైనప్పటికీ ప్రార్థనకర్ కోరుతా వచ్చినారని నాయన నిన్నటి నాన్న లక్ష్మక చెప్తా వచ్చింది. ఆ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన యొక్క నాయన గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు ప్రభా. ఆయన కరుణించి తండ్రి అన్యుడైనప్పటికీ తన విషయంలో మీ కార్యం జరిగించి రానున్న దినాల్లో నాయన నిజంగా ప్రభా నీవే తనను స్వస్థపరిచినవని ఎరిగిన వాడే నిన్ను సేవించి బిడ్డగా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన సహాయం చేసిరమని ఏమన్నాడు ప్రభా. ఒక బిడ్డ ఉన్నాడని ప్రభా, మరి ఎంట వచ్చినాను, కరుణించండి, కృప చూపించండి, తనను కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు అర్థం చేస్తూ వస్తున్నాను. ఏ రీతిగా ఇమ్మాన్యుల్ జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఆస్ట్రేలియా ఉన్నటువంటి ఇమ్మాన్యుల్ దయలు జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డకున్నటువంటి అవసరతగా తీర్చని ప్రభా నాయన మీ చిత్తాన్ని జరిగిస్తారు. అనుకున్నటువంటి నాయన పరిస్థితి అంతా మీరు ఎదిగిన దేవుడు ఏది క్షేమేది మీరు ఆ బిడ్డ పక్షాన్ని అది కూడా జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ రీతిగా ప్రభా మరి అఖిల పవన్ యొక్క పరిచర్యలో ఇలాంటి సహకారులను మీరు అనుగ్రహించండి, ద్వారాలు తెరవండి, ఆ పరిచర్యను జయప్రదం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. దయలతండ్రి అఖిల పవన్ జ్ఞాపకం తీసుకొని బలపరిచి ప్రభా సేవలో బహుబలంగా వాడుకొని మీ నామాన్ని మయం తెచ్చుకోమని వారికి చిన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభావ మీ కృపలో భద్రపరచుకోవాల్సిన ప్రార్థన చేస్తున్నాను. చాందినాక సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించిన లావణ్యమూర్తన్న విషయంలో మీరు చేసిన కార్యం కొరకై స్తోత్రంలో గద్దినాలు ప్రార్థిస్తూ వచ్చిన రీతిగా పెన్షన్ విషయంలో మీరు చేసినందుకు ఆయన మేలు కొరకై స్తోత్రం తెలుస్తున్నాను. అన్న కూడా మంచి ఆరోగ్యం దయచేస్తురని అన్నను ఆయన మీరు నాయన ముదిం వచ్చే వరకు ఎత్తుకుంటాను చదివించిన వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చి కృపను గురించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ రీతిగా నాయన మా ప్రియ బిడ్డలు ఎవరి అవసరత కలిగి ఉంటున్నారో అటు వారందరూ మీ దయలకు జ్ఞాపకం చేస్తున్నాను. విజయలక్ష్మి సిస్టర్ జ్ఞాపకం చేసుకొని ఇంటి పనులు ప్రారంభించుంటుండగా సహాయం చేస్తారండి. పని వారిని ఆయన ఎలాంటి అపాయాలు సంభవించుకున్నట్టు మంచి మనసు కలిగి నేను నిజంగా పనిచేసే విషయంలో ఏది ఎక్కడ ఏ రీతిగా కట్టాలో అన్ని జ్ఞానం ఇచ్చి మీ నామని ఆయన నడిపించి మీ నామను మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ రీతిగా మా ఏమైనా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మరి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొంత వచ్చిన వారు, ఇంకా నీట్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు, ఎంసెట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. VBS పరీక్ష జ్ఞాపకం చేసుకొని ఎండ వేడి విస్తారంగా ఉంటుంది ప్రభా. ఈ వేడి నుంచి బిడ్డలకు తప్పించండి ప్రభా. పగటి నాయన పగలు మేఘస్తంభంగా మీరుండి నాయన ఆ యొక్క చల్లదనాన్ని ప్రభా బిడ్డలకు దయచేసి ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రార్థన చేస్తున్నాను. నేను 6th నుంచి ప్రభా రేపట్లో కూడా ప్రారంభమైన కానున్నటువంటి పరిచయం జ్ఞాపకం చేసుకొని నాకు బలపరిచి వాడుకోండి, సిద్ధపాటు కృపను అనుగ్రహించండి నాయన. ఎలాంటి శక్తివంచం లేకుండా నాయన మరి మంచిగా అందరం పనిచేసే విషయంలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. అక్కర్లు ఉన్న వారందరినీ బట్టి నీ పాల్చిందికి వస్తుండే కరుణించి కృప చూపించి సహాయం చేసి మీ నామయం తెచ్చుకోమని తను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నా పక్షాన్ని కుటుంబ పక్షం చేసిన మేలంటి కొరకు వేలాదనాలు చెల్లిస్తూ దయలు తండ్రి ఇచ్చిన శ్రేష్టమైన తరుణం కొరకు స్థుతులు చెల్లిస్తూ ఎలక్షన్స్ విషయంలో కూడా మీ సహాయాన్ని అనుగ్రహించమని తండ్రి విజయవంతంగా ఎలక్షన్ జరగడానికి సహాయం చేస్తామని నీ చేతుల్లో ఉన్న వారు ఆయన మరి గెలుపొందే విషయంలో మరి మీరు సహాయం చేయమని ఆంధ్ర ఎలక్షన్స్ కూడా దయలు జ్ఞాపకం చేసుకోమని మీ చిత్తం అయితే జగన్ ప్రభుత్వం వచ్చేలాగా మీ కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కేంద్రంలో మోదీని తీసివేసి ప్రభా మరి నాయన నీకు అనుకూలంగా ఉండే వారికి క్రైస్తవులకు నాయన అభ్యంతరం కలిగించిన వారిని ప్రభు మీరు నిలబెడుతూ ప్రార్థన చేస్తూ వస్తున్నాను. సహాయం చేసి ఆలోచించుకోమని స్తోత్రం చెల్లిస్తూ సమస్తమైన మహిమగంత ప్రభావం మీకు ఆరోగ్యం చేసి స్తోత్రంతో సమర్పించుకుని వేడుకొని చుట్టున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మహిమ కొరకుగా ఈ ఉదయకాల ప్రార్థనలో కూడా మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి లేఖన భాగంలో స్తోత్రాలు. అబ్రహాముకు వాగ్దానం చేసి ప్రమాణం చేసి నీ సంతానమును ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుడుగా మరి ఇస్సాకు విషయంలో అబ్రహాముతోనూ పలికినటువంటి ఆ వాగ్దానం మాటలని ఇస్సాకు జ్ఞాపకం చేస్తూ నీ తల్లి అబ్రహాముకు నేను ఇచ్చినటువంటి వాగ్దానము ప్రమాణం చొప్పున నిన్ను నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ వచ్చిన అలాగున నీ మహిమ కొరకై పితరులు జీవించినటువంటి ఆత్మీయ జీవితాన్ని బట్టి అబ్రహాం ద్వారా అన్ని జనులు ఆస్వాదించబడుదురని ఆ యొక్క మాటలు
మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదిస్తూ వచ్చిన క్రీస్తు యేసు ప్రభుల వారిని మా రక్షకుడుగా, మా దేవుడుగా మేము కలిగి ఉండే ధన్యత మాకు ఇచ్చిన ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, దేవుని దయ, మనుషుల దయ, శ్రేష్టమైనటువంటి నీ యొక్క ఆశీర్వాదాన్ని ఈ భూమి మీద అనుభవించిన కొరకు, దేవుడితో సమాధానం, మనుషులతో సమాధానం కలిగి జీవించడానికి కొరకు మీరు కోరుతూ వచ్చిన సంపూర్ణ జీవితంలో మమ్మల్ని నడిపించగలని మా ప్రభు చేత, మా ప్రభువా, నీ ప్రజలైనటువంటి వారిని ఆత్మీయంగా, భౌతికంగా మీరు కాపాడుతూ సార్వత్రిక సంఘము ద్వారా నీ కార్యాన్ని నానా రీతులుగా మీరు జరిగించుకుంటున్నారు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కానీ ఆ ప్రకారంగా అక్షర యెరూషలేము విషయంలో కూడా కృప ఇచ్చి భయంకరమైనటువంటి శక్తి యొక్క దాడుల నుంచి నీ బిడ్డని కాపాడుతూ వస్తున్నారు. మీ స్తోత్రాలు. ఇది కేవలం కృపే, అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగున మా దేశంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటున్నాయి. మీ దాసులు తోమ గారిని ప్రార్థన చేసుకుని వచ్చి మన దేశానికి 2000 సంవత్సరం పూర్వము ప్రభువైన యేసుక్రీస్తు వారిని, మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రకటించే కొరకు నాటి నేటి వరకు క్రైస్తవ్యం, క్రీస్తు ప్రభుని ఎన్నటువంటి ప్రజలుగా ఈ దేశంలో ఎంతో అద్భుతమైన కార్యం జరిగిస్తూ వచ్చినారు. తండ్రి, ప్రస్తుతము ఆ యొక్క గొప్ప రక్షణ విషయంలో సత్యం గుర్తెరక అది మతముగా సాతాను మనుషులకు దొంగ బోధ బోధిస్తూ ఆ రీతిగా సృష్టికర్తని, రక్షణకర్తని అపార్థం చేపిస్తూ వచ్చినటువంటి కార్యాన్ని విశ్వాసంతో మేము బంధిస్తుంటున్నాం. ఆ దేశ ప్రజలు సత్యమును ఎరిగినట్లుగా ప్రతి ఒక్కరి మనోనేత్రం తెరవ చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ ధోరణి మతపరమైనటువంటి ప్రభుత్వముగా ఏర్పాటు చేయనటువంటి ఉద్దేశాలతో వారు చేస్తున్న ప్రతి ప్రయత్నం నీకు విరోధమైందని మేము ఎరిగి ప్రార్థన చేస్తున్నాం. నీ దృష్టికి అనుకూలమైన దాన్ని నీవు జరిగించే దేవుడు ప్రభువా. నీ దృష్టికి ప్రతికూలమైన దాన్ని వర్ధిల చేయని దేవుడు. నీ వాగ్దాన ప్రకారం యెషయా 54:17 వచనాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, దయతో జ్ఞాపకం చేసుకొని మా జీవితాలకు ఏది క్షేమం మీకు తెలుసు. నీ సంఘానికి, నీ సేవకు ఏది క్షేమం నీకు తెలుసు. నీ చిత్త ప్రకారంగా మీరు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, మేము ఎట్లు జీవించాలో మమ్మల్ని బలపరచడానికి, మేము వెళ్ళబోయే ప్రతి పరిస్థితికి సిద్ధపడడానికి కొరకు తగిన రీతిగా మా ఆత్మీయ జీవిత విశ్వాసంలో నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగని వీబిఏ జరుగుతుంది నీ మహిమ కొరకుగా ప్రభువా. ఈ దిన పరిచర్యలో కూడా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఫిబ్రవరిలో బిహెచ్ఎల్లో పలు ప్రాంతాలు మన దేశమంతటా కూడా ఎక్కడెక్కడైతే వీబిఏ జరుగుతుందో ప్రతి స్థలంలో మీ నామాన్ని మయంపరుచుకోవడం, బాల్య దినాల్లో పిల్లలందరూ రక్షణ వచ్చినట్లుగా మీ కార్యంలో జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. విస్తారంగా పిల్లలు మందిరానికి వచ్చినట్లుగా, నీ వాక్యం మీద చక్కగా ప్రభువా వారి హృదయాల్లో ఫలించినట్లుగా నీ మహిమా కార్యమును జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదన్నావు ప్రభువా. నీ యందు ప్రయాసను ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఆండ్రూ గారు, దాస్ గారు, వారితో కలిసి పరిచయం చేయనటువంటి సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధులందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, గొప్ప ఫలాన్ని, నూరంతల ఫలాన్ని దయచేయండి. అలాగనే హెబ్రోన్ యూత్ క్యాంప్ కొరకు ప్రిపరేషన్ జరుగుతూ ఉంటున్నాయి. ఓ దేవా, చక్కగా జరిగించు. పరిస్థితులు ఏ రకంగా లౌకిక రీతిగా ఉన్నప్పటికీ ఆత్మీయంగా మీ దాసు పక్ష గారికి ఎంతో గొప్ప వాగ్దానము
హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చినావు. అక్కడి నుంచి లక్షల మంది మేలు పొందారు ప్రభా. నా నిమిత్తమును నా సేవకుడు దావీదు నిమిత్తమును ఈ పట్టణం కాపాడి రక్షిస్తా అన్నావు. ఎంతో అధికారులు ఆ యొక్క ఆస్తి కోసం తన సొంత కుమారుడు కూడా ప్రభా క్లెయిమ్ చేస్తూ వచ్చినారు. ఇది మాకు సంబంధించినటువంటి వారసత్వం. అయితే మీ దాసులు భక్ష్యం గారు ఇది దేవుంది, నాది కాదు. ఈ దేవుని ప్రజలని నేను స్వార్థంగా ప్రభా ఈ ఆస్తిని దేవుని పేరట ప్రభుత్వంలో రిజిస్టర్ చేసి వెళ్తూ వచ్చినారు. అలాగున ఆ యొక్క స్థలంలో మీ ప్రజలకు కూడుకొనిచ్చి యూత్ క్యాంపులు అనేక మంది యవనస్తులు వచ్చి వారు రక్షించబడ్డ కొరకు ప్రభా లోకమందు జ్యోతుల వలె మా బిడలు నీ కొరకై వర్ధిల్లినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. వర్తమానికుని జ్ఞాపకం చేసుకొని అయినా రాత్రి పగలు పనిచేసే బిడ్డల జ్ఞాపకం చేసుకొని ఓ దేవా ప్రతి యవనస్తుని దుష్టుడి నుండి దుష్టత్వం నుంచి మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. నాగారంలో కూడా జరుగుతుంటున్న VBS ని మీరు ఆశీర్వదించండి, బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగ నా ప్రియ ప్రభువా ప్రతిదినం ఉదయ కాలము మీ పాల చెత్త చిన్న మందగా కూడుకొని మేము ప్రార్థన చేయడానికి కొరకు మీరు మాకు ఇస్తున్నటువంటి కృప కొరకు నిలుస్తారు. వెన్నడు రుణస్తుడు కావని మా జీవితాలు రుజువుపరుచుకుంటూ వస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఓ దేవా అబ్రహాం కట్టిన బలిపీఠం, ఇస్సా కట్టిన బలిపీఠం ఆరాధన, ప్రార్థన, సహవాసానికి సాదృశ్యమైనటువంటి రీతిగా పితరులు కలిగి ఉంటొచ్చినారు. అలాగన ఆత్మీయమైనటువంటి బలిపీఠం, ప్రార్థన, సహవాసాన్ని మా జీవితంలో కూడా మీరు కొనసాగింప చేస్తున్నారు. మీకు స్తోత్రాలు. యోగు నిత్యం అలా చేస్తూ వచ్చినట్లుగా మేము చూస్తాము. ఓ ప్రభువా అలాగున నీ మహిమ కొరకై మా ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించి ఆశను వాడుకుని ప్రార్థన చేస్తున్నాం. ప్రసాద్ గారు వీళ్ళ విషయంలో మీరు చేస్తూ వచ్చినటువంటి కార్యాల కొరకు దాసులు ఎంతో కృతజ్ఞతగా నేను ఆ పేరట పలుకుతూ వచ్చినటువంటి కృత పలుకుల కొరకై నీకు ఆచరిస్తున్నాను. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునికి మహిమ కలుగును అని ప్రభువా కుమారుడు ప్రవీణు దిన విషయంలో మీరు చేస్తూ వచ్చిన గొప్ప కార్యం కొరకు నీ కృతాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. ఆ బిడలు వారి కుటుంబ జీవితంలో నీ మహిమార్థమై అబ్రహాము శారా వలె, ఇస్సాకు రిబకా వలె వారు వర్ధిల్లినట్టుగా మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా అశ్విని భవిష్యత్ దీవించు. డేవిడ్ యొక్క ఫర్దర్ స్టడీస్ లో మీరు సహాయం చేసి ప్రార్థిస్తున్నాం. దాసులో తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లల్ని సాధోక్షాలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. థామస్ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ చెల్లి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ మహిమ కొరకు గాని గొప్ప కార్యాన్ని తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొని వారి ప్రార్థనలు మీరు ఫలింపజేసి 6 మంది బిడ్డలను ఆయన కృప చేత నీవే 3 కుమారులని 3 కుమార్తె కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ వచ్చినారు. అలాగున మీ మహిమ కొరకై మన ఆశలు వాడుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి ఈ ప్రకారంగా మీ దాసులు శ్రీనివాస్ బ్రదరు జయమస్సుని కొరకు స్తోత్రాలు. చిన్ననాటి నుంచి ప్రభా యవన కాలం, చదువు కాలం నుంచి మా ప్రియులు ప్రభా నీ కృపలో ఇలాగున వర్ధిల్లుతా తెలియదు. ఆ రీతిగా నీ కృప చేత రక్షించుకున్నావు, సహవాసం ఇచ్చావు, కృపలో భద్రపరిచి నడిపిస్తా వచ్చినావు. రాబో దినాల్లో నీ కొరకుగా అత్యధికంగా మీరు ఆస్వాదించండి. నీ కొరకుగా వారి గ్రామంలో సంఘం స్థాపించబడినట్లుగా మీరు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు సైనికుడు రాయవలసినటువంటి ఫర్దర్ సెమిస్టర్ కోసం దాసుదీర్ బ్రదరు వినుతమా ప్లస్ మెరకలు ప్రార్థిస్తున్నాం. సాతానుడు వారి మధ్యలో కలత తీసుకొచ్చినాడు ప్రభు, కలవరాన్ని తొలగించండి, తుఫాన్ తొలగించండి, సమాధానపరచండి. ఆర్తిగా ప్రభు వినుతమతో పిల్లలతో మాట్లాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని జ్ఞాపకం విశ్వాసాన్ని బలపరచండి. తల్లిగారిని తోబుట్టు మేనగోడిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి.
ఫామ్ హౌస్ విషయంలో ప్రభు ఆ ప్రాసెస్ సబ్మిట్ చేస్తూ వచ్చినారు. మీ చిత్తానుసారంగా ఆ యొక్క ఫైల్ మీరే మూవ్మెంట్ చేస్తున్నామని మేము ప్రార్థన చేస్తున్నాం. కార్యం జరిగించిన అయినా నీ దృష్టి ఉన్నప్పుడు అధికారుల దృష్టి కూడా బిడ్డల మీద ఉంటుంది. నమ్మకంతో నీకు వందనాలు చెల్లిస్తున్నాను. జ్యోతిమను సిమియోను బ్రదర్ని పిల్లలు జ్ఞాపకం చేసి కెనెత్తును వారిని ప్రభు కరుణించు. బిడ్డల కృపల వర్ధన చేయము. నీ కొరకు ఆశీర్వదించు. దయగల తండ్రి ఫర్దర్ స్టడీస్ లో పిల్లలకు సహాయం చేసి ప్రార్థిస్తున్నాను. హరిత రత్నం యొక్క అక్కడ మీరు తీర్చము. దాని యొక్క సమస్యలు పరిష్కారం చేయము. తీర్చని ప్రార్థిస్తున్నాను. రాజు బ్రదర్ మార్గం విషయంలో మీరు చేస్తూ వచ్చిన గొప్ప కార్యపరుస్తూ విశ్వాసం ముందు బలపరచు. బిడ్డలు సారా సూజన్ స్టీఫెన్ జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ జీవితంలో చదువు వర్ధన చేయండి. మా ప్రభు ఆర్థిక తల్లిదండ్రులు తాత వారు సేవ చేస్తూ చిరుగు పెళ్లి కూడా సేవ చేయడానికి కొరకు బాల్య దినాల నుంచి అటువంటి ఉపకరణాలు మోయినట్టుగా ఆ బిడ్డ మీరు ఆశీర్వదించుని ప్రార్థిస్తున్నారు. తోడు కావచ్చు. ప్రతి కర్తవ్యం తప్పించని ప్రార్థిస్తున్నాం. పోషణ కుమారం కొరకు తండ్రి మరి గంగరాజు గారి యొక్క రక్షణ కొరకు కిరణ్ కుమార్ రమ్య మనవడి కొరకు హేమ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా ప్రతి విధమైనటువంటి బంధకాల నుంచి వాళ్ళు విడిపించండి. నీ యందు స్వతంత్రుడుగా సంతోషించినట్టుగా నీ రక్షణ బట్టి ఆనందించినట్టుగా కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. దాసు విశ్వాసం ధరపరచు. ఆజ్ఞేస్తూ ఉద్యోగ భవిష్యత్తును దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రభావితం కొరకు తన విశ్వాసం కొరకు తండ్రి సేవ కొరకు వందనములు చెల్లిస్తున్నాం. దేవుని కొరకు సంతోషంతో తన పరిస్థితులు లోకములు ఎట్టున్నప్పటికీ కూడా పొందా నీ ప్రజలతో కలిసి నేను కొనియాడటం కొరకు తనకిచ్చిన విశ్వాసం కొరకు స్తోత్రం. అద్భుతాలు చేసే దేవుడు మీరే తను కనికరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున ప్రభా నిరుత్సాహపడ కృంగిపోడక ముందుకే సాగిపోయే భాగ్యం ఇస్తున్నారు. మీకు స్తోత్రాలు. కుమారుడు చైతన్య విషయం గొప్ప కార్యం చేస్తామని నమ్మికతో నింపుతున్నారు. పూర్తిగా తనకున్న వ్యసనం నుంచి విడుదల ప్రసాదించి ఆత్మీయుడు సమకూర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. తల్లి గారిని కనికరించు. మధుసూదన జ్ఞాపకం చేసుకుని పిల్లలు ఆత్మీయంగా ఆర్తి వరక్కలు తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. లక్ష్యం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాసుల విశ్వాసం కొరకు స్తోత్రం. ప్రార్థన కొరకే మీ దాసులు ప్రత్యేక పరిశీలించినారు. ఓ ప్రభా ఎంతో ఉత్తమమైన శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మీరు అనుగ్రహిస్తున్న శత్రువు దాసులాన్ని అటు ఇటు ప్రభా త్రోవ తప్పించకుండా కృప ఇచ్చి భద్రపరిచి కాపాడి వాక్యము ద్వారా ప్రార్థన దేవుని మీద సహవాసం ద్వారా అందరం బలపరుస్తూ నడిపిస్తున్నాను. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సత్తానం మీరు ఆశీర్వదించి ప్రభు అద్భుతమైన కార్యమును చేసి విద్యరాముని హాన మీరు ఆశీర్వదించి బలపరమిస్తూ వచ్చినారు. బిడ్డ క్షేమం కానుకలు శుద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభు సుప్రియ భాస్కర్ కొరకు పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి అరుణ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా జ్ఞాపకం చేసుకొని మాయం కొరకుగా పిల్లలు మీరు కనికరించు గొప్ప రక్షణ తీసుకోవడం మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. శుభ్ర విశ్వాసాన్ని ఘనపరచమని వేడుకొనిచున్నాం. తండ్రి సూర్యరావు కొరకు మరొక పర్యం ప్రార్థిస్తున్నాం. తిరిగి ఆ కాయం వచ్చిన వీపులకు కరిగించిన ఆయన మీ రక్తముతో కడిగి శుద్ధీకరించి ఈ గొప్ప రక్షణ మహాత్యం కనపరుచుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా అక్కడ వారి కుటుంబాన్ని ప్రదీప్ కుటుంబాన్ని పాడేరులో ఉన్నటువంటి దాసుని కుటుంబాన్ని వారి సేవ పరిచయం మీరు ఆశ్రయించి బలపరిచి నీ యొక్క సేవ కొరకు విస్తరింప చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. కనికరం చూపించమని వేడుకొచ్చు. అలాగున ప్రియ ప్రభువా మీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును మహిమపరచుకోవాలని విజ్ఞాపం చేస్తుంది. దాసుల ఆరోగ్య విషయంలో కనికరం చూపి శత్రువుకు అపజయం కలగజేసి ఆర్థిక రిపోర్ట్లో నార్మల్ తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రాలు చేస్తున్నారు. మంచి ఆరోగ్యం వచ్చారు. సాక్షిగా మీరు వాడుకొని లావణ్యమూర్తి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి కుమారుడు పవను అఖిల పిల్ల కొరకు స్తోత్రాలు. మీ మయమార్థమై మీ దాసుని కనికరిస్తూ వచ్చినారు. వృద్ధాప్యములో మీరు కాపాడుతున్నారు. మీ స్తోత్రాలు.
గత కాలంలో దాసు చాంద్రం గారు పెన్షన్ విషయం ప్రార్థించమని కోరుతూచ్చినారు. అలాగే ప్రార్థన చేస్తూచ్చాం. మీరు చేస్తూ వచ్చిన ఉపకారం కొరకు స్తోత్రాలు, కృతజ్ఞతతో మమ్మల్ని మీకు అర్పించుకొని చూచున్నా మీరు సహాయం చేయండి. ఆ రీతిగా మీ దాసుని కొరకు సాక్ష్యం వాడుకున్నాడు. పిల్ల మధ్య పరిచయం మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు. చాంద్రం గారు కుమారుడు సంతోష్ శర్లి కోడలు మనం ప్రార్థిస్తూ వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. శైలిని దైవికమైనటువంటి రక్షణార్థమైనటువంటి జీవితంలో నిశ్చయపరిచి నడిపించును. మీ దోషం చదివిన ఆరోగ్యాన్ని కృపలో భద్రపరచును. నీ కొరకు సాక్షులుగా ఆస్ట్రేలియాలో ప్రభా మరి ఎంతో గొప్ప కార్యమును మీరు జరిగిస్తూ వచ్చిన దేశం నాడు శత్రువు తండ్రి జీవంగల దేవునికి విరోధమైనటువంటి పద్ధతిని తీసుకొని రావడానికి కొరకై ఆ దేశం ఉన్నటువంటి వారిని కూడా పురుగొలుపుతున్నాడు. అటువంటి తండ్రి అపవిత్రమైనటువంటి నీకు విరోధమైన కార్య విశ్వాసం బంధిస్తున్నాం. కార్యం జరిగించిన మీ కార్యం జరిగించు ప్రభా. అమాయకంగా వారు మోసపోకుండా మీ కార్యం గురించి ప్రార్థిస్తాం. శ్యామలమ్మ గారు మీ దోషులకు సంతానం జ్ఞాపకం చేసుకుని దర్శకాన్ని నీరు పిల్లలు సుప్రియ భాస్కర్ పిల్లలు నేను వెంకటరమణ మనముడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా నీ కొరకుగా ఉన్న స్థలాలు సాక్షులుగా మీరే సహవాసములో వర్ధన చేయమని ప్రార్థన చేస్తున్నాను. భాస్కర్కు తండ్రి ట్రాన్స్ఫరేషన్ సాయించి ప్రార్థన చేస్తున్నాను. ఓ ప్రభా సురేణ వెంకటరమణ కూడా సూరత్ సహవాసములు మీరు బలపరిచి చక్కగా వర్ధన చేయమని ప్రార్థన చేస్తూ విశ్వాసం కనపరిచారు. ధనుసు కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని వేడుకలు చూస్తున్నాం. సుజాతమ్మ కొరకు, రంగయ్య గారి రక్షణ కొరకు, తమిత యొక్క సామాన్య కాన్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి ఆయన. అలాగన ఋతు రాకేశ్వర్ ప్రార్థిస్తున్నాం. వారి హృదయాల్ని మీరే తెరవ చేయండి. మిమ్మల్ని మీరు బయలుపరుచుకోమని గొప్ప రక్షించి అలంకరించమని మేము ప్రార్థిస్తున్నాం. సోలమన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసం కురుస్తూ తప్పకుండా విశ్వాసాన్ని ఫలింపచేస్తారు. కుటుంబానంతా మీరు రక్షించుకోవడం వాగ్దానం ఇచ్చారు. అపోస్తలుగారు 16:31 నెరవేర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా ఉదయిస్తున్న తండ్రి వారి సేవ పరిచయ కొరకు దీవించండి. పిల్లల్ని జ్ఞాపకం చేసుకో అభిషేక నిడియా కుటుంబాన్ని నీ కొరకు ఆశ్రదించి వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. లేచిన భవిష్యత్తు దీవించమని ప్రార్థిస్తున్నాం. వివేక అక్కర తీర్చుని విజేస్తూ విట్రమని జ్ఞాపకం చేసుకోరు. తల్లిగారిని తల్లి తోబుట్టు అనే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. సహాయం చే విజేష్ఠుడు తన్నారగల స్తోత్రాలు పిల్లల జ్ఞాపకం సరిత మరి కుమారుడు మా ప్రభా లండన్ వెళ్ళడానికి ప్రాసెస్ కు మీరు సహాయం చేయాలి. కాపాడు పనిపోషం ఏమైనా కాలం ముందు నీ కొరకు ప్రభా ఆత్మీయంగా ఎదుగునట్లుగా నీ యొక్క కృపద ఇచ్చేయండి. హెల్న అందుకోసిన జ్ఞాపక బాల్య దినాల్లోని సృష్టికర్త నిన్ను స్మరించినట్లుగా అనుభవపూర్వకంగా నేను ఎరుగునట్లుగా నీ కృపాకార్య వాక్య వారిలో ఫలింపచేయాలి ప్రార్థన చేస్తున్నాను. ఇలాగ నీ మాయం కొరకు దినమది సిద్ధపరచమని వేడుకోవచ్చు. సైకిల్ మానిమిత్తం పరిశుద్ధులు చేయి ప్రతి ప్రార్థన కరుస్తుంది. నీ మయమార్థమై మంచి ఆరోగ్యాలు వచ్చండి. సేవకు ఆటంకం లేకుండా సహాయం చేయాలి. ఆరుతుగా నీ మయం కొరకుగా ప్రతి అవసరత నీ మిషన్ తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క హియరింగ్ మిషన్స్ గురించి గత కాలం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా వాటిని తీసుకునే విషయంలో మీ కృప ఇచ్చి అవి మా విశ్వాసం కాదు, మా విశ్వాసం మీరే ప్రభువా. ఇది కేవలం వైద్య పరంగా సలహాలే కానీ వాస్తవానికి మీరే మా పరమ వైద్యుడు. మీరు తప్ప మాకు పరమ వైద్యులు ఇంకొకరు లేరు. మీ ఆరోగ్య రెక్కల కిందనే మాకు ఆశ్రయం. మేము గాయపడిన ఆ యొక్క దెబ్బలే మాకు స్వస్థత. మీ నామమే మాకు స్వస్థత. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయని స్తోత్రం చెల్లిస్తూ వైద్యాన్ని నిర్లక్ష్యం చేసినారనేటువంటి మాట లేకుండా ఉండాలి కొరకనే తగిన రీతిగా ప్రభా ఆ ప్రకారంగా నీవిచ్చిన ప్రొవిజన్ ఆధారం చేసుకోవడమే కానీ మరి ఏమాత్రం కూడా మాకు అటువంటి ముఖ్యమైనవి కాదు ప్రభా.
నీవే మాకు పరమ వైద్యుడు, నీ వైపు చూస్తూ నీకు అప్పగించుకొని చూస్తున్నాం. సహాయం చూపించమని మీ చెలకు అర్పిస్తూ వృద్ధాశ్రుతములు మీకు అర్పించుకొని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డగా మనతో సర్వలోక సకల భక్తులతో దాసులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అమ్మా మా వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. 10వ తారీఖు ఎగ్జామ్ అని సిస్టర్. ఓకేనండి. ప్రభావం ఇక్కడ మందిరంలోనే ఉన్నాను బ్రదర్. ఓకే. ప్రైజ్ ది లార్డ్ అన్న.